ఈ మధ్య కాలంలో నువ్వు ఒక స్టేజ్ పైన మాట్లాడుతూ నా అమ్మ కడుపు ఎట్లా కాలింది, నా కడుపు ఎందుకు రగులుతా ఉంది అని చెప్పేసి ఒక మాటలు మాట్లాడుతూ ఉంటే చాలా మంది చుట్టుపక్కల కూడా ఒక అంటే భావోద్వేగానికి గురైనటువంటి సందర్భం. దేవుడి మీదనే రాసిన, దేవుడిని ప్రశ్నించుకుంటూనే రాసిన. పసిబిడ్డను చెరచి ప్రాణాలు తీస్తే ఏ సొరికేలో దాగిరన్నా, మీకు కోపం ఎట్లా రాలేదన్నా, పేరు మారంగానే ఆది మరిసావో యాదగిరి నరసన్నా, పేదోల బతుకు చూడరన్నా. హిరణ్య కశపుని ఈపు ఈరగొట్టి గోటితో పేగులు పెకలించినావంట, బద్దలు కొట్టవేమిరా స్తంభం, ఏమిరా ఇంత పాపం, నువ్వు ముక్కంటివన్నా బిరుదెందుకయ్యా, తెరవబోనియా కన్నెందుకయ్యా. తెలంగాణ ఉద్యమాలలో కూడా పాల్గొన్నా అని చెప్పినావు. తెలంగాణ ఉద్యమం గుర్తుకు రాగానే మీకు గుర్తుకొచ్చే పాట ఏంది? అవ్వో నీవా నువ్వు అయ్యో నీవా, తెలంగాణోనికి తోటి పాలో నీవా, ఇస్తుంట రమ్మంటే ఇల్లంట నీదంటవా, ఓ సైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి, రాష్ట్రమొచ్చేదాకా ఇక ఆగవు పొలికే కలే, ఒడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, 60 ఏళ్ళ ఆకలి పోరాటమే వ్యర్థమా, తగలబడిన వీరుల త్యాగాలన్నీ దగ్ధమా, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా. ఆపరేషన్ ఖగర్ ఈ మధ్య కాలంలో మొదలెట్టి దాదాపు 2 నెలల్లో ముగించబోతా ఉంది. ఆపరేషన్ ఖగర్ సరైనదే అని చెప్పేసి అనేక మంది బీజేపీ నాయకులు అంటా ఉన్నారు. నేను కూడా అదే మాట అంటా ఉన్నా. ఆపరేషన్ ఖగర్ వల్ల ఏం నష్టం జరుగుతా ఉంది మీరు చెప్పండి. ఈ దేశంలో ఉన్నటువంటి అడవిని సర్వనాశనం చేయడం. మీరు ఎట్లా నిర్ధారిస్తారు అది? ఇప్పుడు అర్థమైపోతుంది ఎంత శాతం అడవి సర్వనాశనం అయిపోయింది దండకారణ్యంలో అనేది. ఇప్పుడు మీకు కనబడుతుంది, మీ దగ్గర ఫోన్ ఉంటే చేయండి. ఇదంతా దోపిడీ. ఇక్కడ ఆధారాలు ఉన్నాయా? ఏ అదాని కంపెనీ కాదా? బైలాడీల ఫారెస్ట్ రేంజ్ లోపల ఉన్నటువంటి కంపెనీ మొత్తం ఏంటిది? మరి ఇదే తెలంగాణ ప్రాంతంలో సింగరేణి ఉంది. సింగరేణి నుండి బొగ్గు తగులుతున్నప్పుడు ఈ మావోయిస్టులు ఏం చేసిరు అని చెప్పేసి కొన్ని ప్రశ్నలు వస్తా ఉన్నాయి. దానికి ఏం సమాధానం చెప్తారు? సింగరేణి బొగ్గు అనేది ఎవరికి ఉపయోగపడుతుంది? ఎంతమంది కార్మికులు అక్కడ పనిచేస్తా ఉన్నారు? అదొక ప్రభుత్వ రంగ సంస్థ. దాన్ని ప్రైవేటైజేషన్ చేసే ప్రయత్నం ఈ రోజు చేస్తా ఉన్నారు. ఇలా మేధావులు అని చెప్పబడుతున్న వాళ్ళంతా కూడా మౌనం పాటిస్తా ఉన్నారు. కొద్ది గొప్ప బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు జైలు పాలైతా ఉన్నారు. ప్రజలు మేల్కొనడం అనేది సాధ్యమైతే అంటారు? ఈ మేధావులు ఒకప్పుడు వాళ్ళ మేధావితనం పనిచేసింది కావచ్చు, వాళ్ళకు ఇంత మీద పడేసారు, వాళ్ళకు అవార్డులు ఇచ్చారు, పదవులు ఇచ్చారు, సైలెంట్ కూసోయిగా అన్ని మూసుకొని కూర్చోరు బిడ్డ అని చెప్పని అన్నారు. వాళ్ళు పక్క కూర్చున్నారు. గాలికి గాయం కానే కాదు, నిప్పుకు చెదలే పట్టబోదు, నీటిని ఎవ్వడు కోయలేడు, భూమిని ఎవ్వడు దాచలేడు, వీరులు తారలై నింగినున్న పోరాటమన్నది ఆగబోదు, ఆ వీర యోధుని గన్న అమ్మ పుంజి కంటి నీటి చుక్కల నుండి పుడతారులే మళ్ళీ వేల యోధులు, పుడతారులే మళ్ళీ వీర యోధులు. మావోయిస్టుల మీద కూడా ఒక పాట పాడగలుగుతా. ఎందుకంటే సొంత పేరు చెప్పుకోరు, ఆస్తులు సంపాదించుకోలేరు. హిడ్మా అనే దానికి ఉదాహరణ. నేను వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళడం జరిగింది. ఏదైతే హిడ్మా తల్లికి ఇప్పటి వరకు ఒక లొంగి 30 రూపాయల డబ్బులు ఆమె ఖర్చులకు ఇచ్చిందంట. అడవి మల్లే పువ్వులైతిరా మా మరుల్లారా, అరుణ ఉదయపు కిరణాలైతిరా, ఓ అరుణ ఉదయపు కిరణాలైతిరా. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ తెలంగాణ. ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, ఒక ప్రశ్న అనేది ఎంత బలమో, ఒక మాట తూట కంటే బలంగా పెళ్తే రాజ్యం ఎట్లా భయపడుతుందో ఒక 29 ఏళ్ళ ఒక యువకుడు చూపిస్తా ఉన్నాడు. ఆయన ప్రతి మాట తూటాలా వేలి ఈ రాజ్యాన్ని అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఎక్కడ కూడా సమాధానం దొరకట్లేదు. అదే మనిషి ఇప్పుడు మన ముందు ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం సూర్యతో. అన్న నమస్తే. నమస్తే అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. అన్న ముందులా చెప్పండి, ప్రతి మనిషి అంటే పోరాటం అనేది ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఇబ్బందుల నుండో అణచివేత నుండో మొదలవుతుంది. ముందులో అసలు మీ జర్నీ ఏంది, మీరు ఎక్కడి నుండి మొదలైంది? నాది కరీంనగర్ జిల్లా కేశవపట్నం, ఒక గ్రామీణ ప్రాంతం, మండల హెడ్ క్వార్టర్స్ అన్న. మాది ఒక విశ్వకర్మ కుటుంబం. అమ్మ అంగన్వాడీ టీచర్ గా, ఆ తర్వాత ప్రైవేట్ టీచర్ గా చేసేది, నాన్న హౌస్ లో పని చేసేది.
చిన్నప్పటి నుంచి చాలా పేదరికం లోపల పెరిగినాం. Hmm. చాలా ఆర్థిక సమస్యలు ఉండేటివి. నాన్నకున్నటువంటి కొన్ని వ్యసనాల వల్ల చాలా Hmm. అప్పులైపోయినాయి. అమ్మ చాలా కష్టపడి వాటిని అన్నిటిని కూడా అప్పులను కూడా కట్టుకుంటా మమ్మల్ని పోషించుకుంటా మాకు చదువు చెప్పించుకుంటా ఉమ్, అట్లా ఆ నేపథ్యం నుంచి వచ్చినాం. సో కష్టాలను చూసి తెలిసి పెరిగినాం. ఓకే. సమాజం చుట్టూ ఉన్నటువంటి కష్టాల్ని స్కూల్ చూపెట్టింది. ఎందుకంటే మా స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పి ఉమ్, ఆయన తెలంగాణ ఉద్యమం లోపట మమ్మల్ని భాగస్వామ్యం చేసిండు. ఓకే. 2008-9 సందర్భంలో చాలా చిన్నపిల్లలు అప్పుడు. ఉమ్, కాకపోతే మా లోపల ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి ఆయన లోకల్ గా అప్పుడు వాళ్ళకు ట్రస్మా అని చెప్పి ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఒకటి ఉండేది. ఉమ్, వాళ్ళు దాని తరపు నుంచి తెలంగాణ ఉద్యమం లోపల చాలా గొప్పగా భాగస్వామ్యం తీసుకొని పోరాటం చేశారు. ఓకే. సో ఆ సందర్భంలో వాళ్ళతో కలిసి నేను వెళ్ళేది. ఉమ్, వేదికల మీద నాతో ఉపన్యాసాలు ఇప్పించేవాళ్ళు, పాటలు పాడిపించేటోళ్ళు. ఉమ్, సో అప్పుడు చుట్టూ ఉన్నటువంటి అసలు ఎందుకు ఈ తెలంగాణ ఏంటి, ఉమ్, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కావాలి, ఓకే. ఎందుకు ఇంతమంది చనిపోతా ఉన్నారు అన్నటువంటి విషయం అప్పటి నుంచి అర్థమైంది. అంటే నువ్వు మొదటగా మాటాలే తూటాలా వెళ్తా ఉంటాయి. ఇక పాట అంటే మామూలుగా ఉండదు. పాట కలిసిందంటే ఖచ్చితంగా ఒక ఉద్యమం అయితే మొదలవుతుంది ఖచ్చితంగా. నీ జీవితంలో మొదటిసారిగా నువ్వు వాడినటువంటి పాట ఒకసారి. మొదటిసారిగా అంటే మొదటిసారిగా భజన పాటలు బాగా వాడి ఉంటాయి. అసలు నా నేపథ్యం వచ్చేసి మా చుట్టూరంగా మొత్తం ఆధ్యాత్మిక వాతావరణం ఉండేది ఓకే. కాబట్టి అక్కడ ఎక్కువ భజనలు బాగా జరిగేది. ఆ గుళ్ళు, హనుమాన్ల గుడి ఒకటి ఉండేది, శివాలయం ఒకటి ఉండేది. ఉమ్, సో చాలా మంది గొంతు మంచిగా ఉన్నది పిల్లగాని చెప్పి అట్లా తీసుకొని పోయేటోళ్ళు. ఉమ్, అట్లా క్రమం లోపల భజన పాటలు బాగా వాడినాం. అట్లా గొంతు కొంచెం ఇంప్రూవ్ అయింది ఆ క్రమంలో. సాన పెట్టిరు అక్కడ నుండి. అక్కడ సాన పెట్టిరు నాకు. ఉమ్, అది కూడా నేను నిజంగా అక్కడ కూడా ఒక మంచి నా గొంతు అనేది కాస్త ఒక సాన పెట్టడానికి నిజంగా అది ఒక మంచి ఇదైపోయింది అనమాట. ఉమ్, సో ఆ సందర్భాన్ని నుండి వచ్చినాం. కాకపోతే ఏంటంటే ఈ భజన పాటలు వాడుతున్నటువంటి నేపథ్యం లోపల ఈ సామాజికంగా ఉన్నటువంటి సమస్యల గురించి, వివక్ష గురించి కానీ, ఉమ్, జరుగుతున్నటువంటి ఉద్యమాల గురించి కానీ స్పష్టమైనటువంటి అవగాహన ఇవన్నీ ఏం లేకుండే. ఓకే. ఎప్పుడైతే నేను ఇంటర్మీడియట్ లకు వచ్చినో ఉమ్, ఆ ఇంటర్మీడియట్ లో అక్కడ మా లోకల్ గానే మోడల్స్ కోర్స్ అప్పుడే కొత్తగా అదే సంవత్సరం ఏర్పడ్డాయి. ఉమ్, అక్కడనే చదువుకున్నాను ఇంటర్మీడియట్. ఉమ్, సో నా ఫ్రెండ్స్ అందరూ కూడా, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా సామాజిక ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. ఉమ్, వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళంతా కూడా. ఓకే. సో వాళ్ళు నాకు మిత్రులేరు. అక్కడి నుంచి వాళ్ళ సాన్నిహిత్యంతో ఉమ్, క్రమక్రమంగా నేను నేర్చుకున్నా. ఓకే. అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు కూర్చుండబెట్టి, మా నాన్న ఇట్లా పలానా జర్నలిస్ట్ గా, పలానా తెలంగాణ ప్రజా ఫ్రంట్ లో పనిచేసిన వాళ్ళు అప్పుడు ఈ రకంగా మా అందరు పిల్లలు వాళ్ళ పిల్లలే కాబట్టి నాకు విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఉమ్, అప్పుడు కూడా పెద్ద పట్టించుకోకపోయాడు. ఓకే. ఈ క్రమం లోపల ఉమ్, డిగ్రీ లోపల కూడా వాళ్ళే నా స్నేహితులు. ఉమ్, అలా అందరం కలిసి డిగ్రీలో సేమ్ కరీంనగర్ SRR డిగ్రీ కాలేజ్ లో జాయిన్ అయినాం. అందరం అక్కడనే చదువుకున్నాం. ఓకే. అక్కడ కూడా ఏంటంటే ఇంత సామాజిక స్పృహ లేదు. కాకపోతే మెల్లమెల్లగా అట్లా మెదడుకి ఎక్కుతాంది అప్పుడే. ఓకే. ఈ మధ్య కాలంలో నువ్వు ఒక స్టేజ్ పైన మాట్లాడుతూ మీ అమ్మ కథ చెప్పుకుంటా, అవును. నా అమ్మ కడుపు ఎట్లా కాలింది, నా కడుపు ఎందుకు రగులుతా ఉంది అని చెప్పేసి ఒక మాటలు మాట్లాడుతూ ఉంటే చాలా మంది చుట్టుపక్కల కూడా ఒక అంటే భావోద్వేగానికి గురైనటువంటి సందర్భం, చాలా మంది బాధకు గురైనటువంటి సందర్భం. ఒకసారి మళ్ళీ కథ ఒకసారి చెప్పుకుంటా, దానికంటే ముందు నువ్వు మొదట పాడినటువంటి పాట ఒక్కసారి మాకోసం. మొట్టమొదట పాడినటువంటి పాట అది దేవుడి మీదనే రాసిన, దేవుడిని ప్రశ్నించుకుంటూనే రాసిన. ఇదే హైదరాబాద్ లో ఒక చిన్నారి 6 సంవత్సరాల పాపని ఒకడు అత్యాచారం చేసిండు. ఆ సందర్భం లోపల ఏంటంటే ఎవరిని ప్రశ్నించనో అర్థం కాలేదు. ఓకే. కాబట్టి పిల్లలు దేవునితో సమానం అంటారు కదా. మరి ఆ పిల్లల మీద అంత దుర్మార్గమైనటువంటి అత్యాచారం జరిగినప్పుడు ఆ దేవుళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు? కాబట్టి ఆ దేవుణ్ణి ఏదో కోపంతో కదా, ఆవేదనతోటి, మనకు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఏదైనా అన్యాయం జరిగితే అయ్యో దేవుడా అని చెప్పాను. ఆ రకమైనటువంటి బాధను తీసుకున్నా నేను. ఆ బాధను చెప్పుకున్నా దేవునికి. కాబట్టి అదేం వ్యతిరేకంగా రాసినటువంటి పాట కాదు, ప్రశ్నించిన. కాకపోతే పేరు మారంగానే యాది మరిసావో యాదగిరి నరసన్న, పేదోళ్ళ బతుకు చూడరన్నా, ఊరు మారంగానే ఊరకున్నావో యముడాల రాజరాజన్న, మాయతలెందో చూడరావన్నా, పసిబిడ్డను చెరచి ప్రాణాలు తీస్తే ఏ సొరికేలో దాగిరన్నా, మీకు కోపం ఎట్లా రాలేదన్నా, అన్నా అని మిమ్ము నోరారా పిలిచినా, అన్నా అని మిమ్ము నోరారా పిలిచిన, చెల్లెళ్ళ నొల్లెల్ల మన్ను గొట్టి పూజలందుకుంటీరి, పేరు మారంగానే యాది మరిసావో యాదగిరి నరసన్న, పేదోళ్ళ బతుకు చూడరన్నా.
పసివాడి కష్టాలు చూడలేక పెద్ద స్తంభము నుండి ఊడిపడ్డావంట. హిరణ్య కశపుని ఈపు ఈరగొట్టి గోటితో పేగులు పెకలించినావంట. బద్దలు కొట్టవేమిరా స్తంభం, ఏమిరా ఇంత పాపం, చిన్నారి చేసేమి నేరం, ఎందుకురా మాకింత శాపం, కొత్త గుడిని చూసుక మురిసేవో, ఆ కొత్త గుడిని చూసుక మురిసేవో, బండరాళ్ళల్లో బంధివైనావు, పేరు మారంగానే ఆది మరిసావో, యాదగిరి నరసన్న పేదోళ్ళ బతుకు చూడరన్నా. రాజన్న నీకు కోడెను గడితే కుక్కల కొడుకుల పుట్టించినావే, గొడ్డురాళ్లకు బిడ్డలనిచ్చి బొందల గడ్డకు సాగనంపావే, కన్న కొడుకునే తెగ నరికినోనివి నా కొడుకులనెందుకిడిసినవు, కామున్నే బూడిద చేసినోనివి కామాంధులను చెయ్యవెందుకు, ముక్కంటివన్నా బిరుదెందుకయ్యా, నువ్వు ముక్కంటివన్నా బిరుదెందుకయ్యా, తెరవబోనియా కన్నెందుకయ్యా, పేరు మారంగానే ఆది మరిసావో, యాదగిరి నరసన్న పేదోళ్ళ బతుకు చూడరన్నా. అదే సందర్భంలో యాదగిరి పోయి యాదాద్రి అయింది. అవును, ఏమలాడ పోయి కరీంనగర్ నుంచి విడిపోయి సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల అవును. జిల్లాగా మారింది. కాబట్టి ఆ క్రమం నుంచి ఆ సందర్భాన్ని పదాలను అట్లా మార్చి ఓకే అన్న, ఇక్కడ ఉమ్. ప్రతి పాట వెనుక ఒక బాధ అయితే ఒక గాథ అయితే ఉంటది. ఒక బాధ నుండి ఆ ఇబ్బందుల నుండి పాట పుడుతుంది. అవును. ఈ పాప మీద వాడినటువంటి పాట తర్వాత నీకు అనిపించినటువంటి, అంటే తర్వాత ఇంత బాగా వాడినావు అని చెప్పేసి ఎవరన్నా అన్నట్టు కానీ, ఆ పాట పాడిన తర్వాత నీ లోపల కలిగినటువంటి భావన ఏంది? తప్పకుండా అన్న, అంటే చిన్నప్పటి నుంచే నేను పాటలు పాడేటప్పుడు నేను ఏది పాడినా కూడా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నా చుట్టూ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మంచి గొంతుంది, బాగా పాడుతున్నాం అని చెప్పి ఎంకరేజ్ చేసేవాళ్ళు. అయితే ఈ పాట అనుకోకుండా సందర్భం వల్లనో, అది మేము యూట్యూబ్ లో అప్పుడు నేను ఒక వరంగల్లో ఒక స్టూడియోలో, శారదా స్టూడియోలో పనిచేసేవాడిని. సో ఆ స్టూడియో ఇనిషియేటివ్ తీసుకుని దాన్ని యూట్యూబ్ వీడియోగా మేక్ చేసి దాన్ని రిలీజ్ చేసింది. అప్పుడు అది చాలా దగ్గర 500,000 వ్యూస్ పోయి చాలా ప్రజల లోపలికి చాలా గొప్పగా వెళ్ళిపోయింది. అది అంటే అందరి మనసులో దాకేటువంటి అట్లా వెళ్ళిపోయింది. ఇక్కడ అమ్మ గురించి మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి తల్లి తండ్రి అనేది ఒక సెంటిమెంట్ ఉంటుంది. నువ్వు తల్లి గురించి మాట్లాడుతూ ఉంటే లిటరల్ గా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరి కళ్ళలో కూడా నీళ్లు తిరిగినాయి. కొద్దిసేపు నిశ్శబ్దంగా మారిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా. ఒకసారి మళ్ళా అసలు మీ తల్లికి ఏమైంది, అసలు నేపథ్యం ఏంది అసలు? అంటే అమ్మ మంచి ఒక మామూలు విశ్వకర్మ కుటుంబం నుంచి వచ్చినే. అమ్మ వాళ్ళ నాన్న హోమియోపతి డాక్టర్ పనిచేస్తుండే. కష్టాలు ఏం లేవు, మంచిగా అదో ఇటో ఉన్నదో లేదో తినుకుంటా పెరిగినటువంటి ఒక సాదా సీదా జీవితం గడిపింది అమ్మ. పెళ్ళి అయిన తర్వాత మాత్రం నాన్నకున్నటువంటి వ్యసనాల వల్ల కుటుంబం చాలా కష్టాల పాలైపోయింది, అప్పులు చేయడం. సో ఆ క్రమంలో మేము కూడా పుట్టినాం. సో మమ్మల్ని పోషించుకుంటూ ఇక మా నాన్న తత్వం మొత్తం కూడా అర్థమై, ఈ పిల్లలే రేపు భవిష్యత్తు లోపల నాకు నా జీవితం మంచిగా కావాలంటే ఈ పిల్లల వల్లనే అవుతుంది, ఇక వీళ్ళే నన్ను ఎత్తుకుంటారు, ఇట్లా కాదు అని చెప్పి వాళ్ళ కోసం కష్టపడతా, నేను వాళ్ళకి మంచి చదువు చెప్పిస్తా, నేను వాళ్ళ కోసమే బ్రతుకుతా అనుకొని తాను అప్పటికే డిగ్రీ చేసింది. మా తాతయ్య మంచి చదివిచ్చాడు మా అమ్మను. సో డిగ్రీ చేసింది. ఆ డిగ్రీ పట్టుకొని ఫస్ట్ ప్రైవేట్ స్కూల్ టీచర్ గా జాయిన్ అయ్యి అట్లా ఒక 2-3 సంవత్సరాలు కంటిన్యూ అయిన తర్వాత ఊర్లో అంగన్వాడీ టీచర్ జాబ్స్ పడితే అక్కడ అమ్మకు వచ్చింది, కొంతమంది అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషుల వల్ల. సో దాని తర్వాత అమ్మ దాదాపు ఒక 10-15 సంవత్సరాలు అంగన్వాడీ టీచర్ గా, అటు హాఫ్ డే మేము చదువుకునేటటువంటి స్కూల్లోనే ప్రైవేట్ టీచర్ గా చెప్పుకుంటూ మమ్మల్ని పోషించుకుంటూ చాలా కష్టాలు పడుకుంటూ వచ్చింది. సో అట్లా వచ్చినటువంటి నేపథ్యంలో అంటే బ్రతికినన్ని ఆ 20 సంవత్సరాల జీవితం మొత్తం కూడా పెళ్ళైన తర్వాత కంప్లీట్ గా తన కష్టాలే అనుభవించింది. సో ఈ నిరంతరం అప్పులు కట్టుడు, చిట్టీలు కట్టుడు, మమ్మల్ని పోషించుడు, అవసరాలకు ఇంటి అవసరాల కోసం డబ్బుల్ని ఆదా చేసుడు, పొదుపు సంఘాలలో కట్టుడు. సో అటుదిటు బ్యాలెన్స్ చేయడం అనేది అమ్మకు చాలా కష్టమైంది. అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఆ కష్టాన్ని మాకు తెలియకుండా మమ్మల్ని పెంచింది మా. అంటే రాజ్యాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో చైతన్యం అయి ఉంటారు. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే, ఇట్లా వస్తుంది కాస్త మేము మెరుగు అవుతున్నాము అని మాకు అనిపిస్తున్నటువంటి సందర్భంలో అన్ని కష్టాల లోపల అమ్మకు అనుకోనటువంటి రోగం ఒకటి మాకు ఏర్పడేది. ఫస్ట్ కడుపు నొప్పి బాగా ప్రారంభమైంది. కడుపు నొప్పి ఎందుకు వస్తుందో మాకు అర్థం కాలేదు. అప్పుడు అన్ని హాస్పిటల్ తిప్పినాం,
గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, అల్సర్స్ అని చెప్పి ఏదేదో మీద చెప్పి ఏం లేదని చెప్పని అన్నారు. దాని తర్వాత ఇక్కడ గ్లోబల్ హాస్పిటల్ తీసుకొని వచ్చాను హైదరాబాద్ లో. తీసుకొని వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఇట్లా క్రానికల్ సెల్ డిసీజ్ అని ఇంటెస్టైన్స్ మొత్తం కూడా ఇన్ఫెక్షన్ అయిపోయింది. దాదాపు అప్పటికి 2016 ఇది 2016 మార్చు. దాదాపు ఒక 4-5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఆపరేషన్ చేస్తాము, ఇక మీరు కొన్ని రోజులు పత్యం చేస్తే మళ్ళీ మామూలు మనిషి అవుతుందా అని చెప్పారు. కాకపోతే మా నాన్న ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు. చేసిండు, కొద్ది వరకు చేసిండు, కానీ గట్టిగా తను బ్రతకాలన్నటువంటి ఖచ్చితమైనటువంటి ఆలోచనతో చేయలేకపోయిండు. మాకు అప్పుడే ఎడ్డెడ్డి, మాకు అప్పుడప్పుడే లోక జ్ఞానం వస్తుంది, మేము ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఈ క్రమం లోపల ఇవన్నీ ఆలోచించుకునే నెల రోజుల లోపలనే అమ్మ తీవ్రంగా సిక్కైపోయింది, చనిపోయింది. చనిపోయినటువంటి సందర్భంలో అప్పుడు అనుకుంటాం కదా, ఎందుకు మా అమ్మ చనిపోవడానికి రీజన్ ఏంది అని చెప్పానంటే వైద్య సహాయం సరిగ్గా అందక, వైద్య సదుపాయమే సరిగ్గా లేక. జిల్లా లోపట జిల్లా ఆసుపత్రి ఉంటది కదా, జిల్లా ఆసుపత్రి లోపల ఎక్విప్మెంట్ లేదు, ఆ టైంకు నీట్నెస్ లేదు. మేము అందులోకి పోతే సివిల్ హాస్పిటల్, కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఈ రోజుకి అదే పరిస్థితి కొట్టుమిట్టాడుతుంది హాస్పిటల్. డాక్టర్లు ఉండరు సమయానికి, ఎక్విప్మెంట్ ఉండదు, ఎక్కడికో రాస్తారు. నిమ్స్కి వచ్చినా ఖర్చే, ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిందే, అమ్ముకోవడానికి కూడా మాకు ఏం ఆస్తులు లేవు అప్పటికి. అట్లాంటి పరిస్థితి వచ్చినాం కాబట్టి వైద్యం అందకమనే కదా మా అమ్మ చనిపోయింది. వైద్యం అదేం వైద్యం లేనటువంటి రోగం కాదు, వైద్యం చేస్తే బ్రతికేటటువంటి డిసీజే వచ్చిందమ్మ. కానీ బ్రతికించుకోవాలంటే మా దగ్గర డబ్బు లేదు. తెలంగాణ వస్తే మాత్రం మరి మా అమ్మ తెలంగాణ ఉద్యమంలో చాలా సందర్భాల లోపల ఎజిటేషన్ అంటే అటంటే ఇటంటే ఉద్యోగాన్ని ఇడిచిపెట్టి పోతే వేయింది కావచ్చు, తెలంగాణ అయితే మన బతుకులు బాగుపడతాయి కదా అని చెప్పినటువంటి ఉద్దేశంలో మా అమ్మ పోయి చాలా ఉద్యమంలో పాల్గొన్నది, చేసిన లాఠీలు దెబ్బలు తిన్నారు. అంతకుముందు వాళ్ళ కనీస వేతనాల కోసం పోయినప్పుడు చంద్రబాబు నాయుడు అంగన్వాడీ టీచర్లను గుర్రాలతో దొక్కిచ్చారు, అప్పుడు గాయపడ్డది మా అమ్మ. బతుకంతా పోరాటమే, ఇటు తెలంగాణ ఉద్యమం కోసం కూడా పోరాటమే. ఇంత పోరాటం చేసింది మా అమ్మ. ఇంత పోరాటం చేస్తే కనీసం ఆ సంస్థ ఇన్ని అంగన్వాడీ సంస్థ ఈ రోజుకి ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి లోపల ఉన్నదంటే ICDS, మా అమ్మ చనిపోతే కనీసం ఇన్సూరెన్స్ రాలేదన్న ఇంతవరకు. అట్లా రానోళ్ళు ఎంతో మంది. ఇప్పుడు మీరు అంగన్వాడీ కార్యకర్తలు చనిపోయిన కుటుంబాలను అడిగితే వాళ్ళు చెప్తారు 30,000 రాశారన్న నా ఇన్సూరెన్స్ ఇంతవరకు రాలేదు నా తల్లికి. అప్పుడు 30,000 ఇన్సూరెన్స్ అన్న, ఈ రోజు 30,000 ఒక మొబైల్ ఫోన్ వస్తుందన్న. ఇప్పుడు మొబైల్ ఫోన్ కూడా వచ్చే పరిస్థితి లేదు. అట్లాంటి దుర్మార్గమైనటువంటి బ్రతుకులు ICDS శాఖ కావచ్చు, ఆ తర్వాత ఆశా వర్కర్లు కావచ్చు, వాళ్ళందరూ వెట్టి చాకరీ చేయించుకుంటారు వాళ్ళతో. వాళ్ళకి సరైనటువంటి న్యాయం ఉండదు. కోపం వస్తుందా? రాదు. అరే ఇన్సూరెన్స్ రాలేదు, చచ్చిపోయింది, వైద్య సహాయం అందట్లేదు, అట్లా అందక ఎంతో మంది అంగన్వాడీ టీచర్లు చనిపోయారు. వాళ్ళందరినీ కూడా మేము చూసినాం. ఇంత దుర్మార్గం జరిగిన తర్వాత నా బ్రతుకు అనిపిస్తుంది కదా, ఎందుకు ఇది జరిగింది, కోపం పుడుతుంది, గుండెకు గాయమైంది. మా అమ్మ ఒక పెద్ద వెనకాల ఒక కొండ, మా ఇద్దరు అన్నదమ్ములకు ఒక కొండ, ఆ కొండ కూలిపోయింది ఈ రోజు, మొత్తమే లేకుండా మాయమైపోయింది. ఎట్లా బ్రతకాలి ఆలోచన మాకు వస్తుందా రాదా? ఆ సందర్భంలో ఎడు చూడాలి, ఎవడు పట్టించుకోలే మమ్మల్ని, ఎంత పెద్ద బలగం ఉన్నా మమ్మల్ని ఎవడు పట్టించుకోలే. ఎటు కనీసము ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నా అంటే వ్యక్తిగతంగా నేను ఎటు మా మెడకు పడతారో వీళ్ళు అని చెప్పి మా సొంత పెద్దనాన్నలు కూడా ఎవరు కనీసం నిద్రకు తీసుకుపోతారు కదా ఈ కార్యక్రమాల లోపల, నిద్రకు అటు ఇటు తీసుకుపోతారు కదా, నిద్ర కూడా ఎవరు తీసుకుపోలేము. ఒక్కొక్కడు చాలా మంచి ఇండ్లు కట్టుకున్నారు, వాళ్ళ తల్లి అనిపోయింది, వాళ్ళతో ఎటు మా మెడకెటు పడతారో, ఎట్లాగో తండ్రి పట్టించుకోడు అనే ఆలోచన. అవన్నీ మానసికంగా మెదడు లోపల ప్రభావం చూపిస్తాయి, అది చూపెడుతుంది. అట్లా మానసికంగా అన్ని ఎదుర్కొన్నాం, కానీ రాయి లెక్కనే ఉన్నాం. దీనికి కారణం ఇంతగానో నేను మానసిక క్షోభ అనుభవించడానికి కారణం ఏంటంటే మా అమ్మ చావు కారణం ఎవరంటే ప్రభుత్వ నిర్లక్ష్యం. తెలంగాణ వచ్చింది ఏ లక్ష్యాల కోసం, ఏ ప్రయోజనాల కోసము, ఏం ఆశించి అభివృద్ధి కోసము, మన నీళ్లు, మన నియామకాలు, మన నిధులు, మన ఉద్యోగాలు అనుకుంటా వందలాది మంది బిడ్డలు చచ్చిపోతే ఈ రోజుకి ఆ పరిస్థితి మారకపోతే ఇక మన రక్తం మరగదా? అది పాట లెక్క బయటికి రాదా? అంటే ఎట్లా అవన్నీ చూసుకున్నప్పుడు ఏమైనా పాట గుర్తుకొచ్చిందా మీకు? పాట పాడాలని ఆలోచన కావచ్చు, మాట మాట్లాడాలని ఆలోచన అంటే అప్పుడు పాట రాయడం కంటే కూడా పాటలు ఉన్న పాటలు బాగా పాడేది. కాకపోతే ఎన్నో కాలక్రమంలో రాసిన ఏంటంటే నేను ఒక అవగాహన వచ్చే వరకు సమయం బాగా పట్టింది. లోపల ఆలోచన ఉండేది, కాకపోతే ఏంటంటే
ఆ అవగాహనకు వచ్చే వరకు మాత్రం కొద్దిగా సమయం పట్టింది. ఒక ప్రభుత్వం చూసినాం, 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ పాలన చూసినాం. మా ఎటువంటి మార్పు లేదు సామాన్య జీవితాలలో, ఎట్లాంటి మార్పు లేదు. గ్రామీణ ప్రాంతాలకు పోతే 20 సంవత్సరాల కిందట ఎట్లా పరిస్థితులు లోపల ఉన్నాయో ఈనాటికి కూడా అదే పరిస్థితులు లోపల ఉన్నది. ప్రతి గ్రామం ఏం మారలేదన్న. మీరు ఒకసారి గోదావరి బెల్ట్ ప్రాంతాలను తెలంగాణ ఉద్యమాలలో కూడా పాల్గొన్నా అని చెప్పినాం. తెలంగాణ ఉద్యమం గుర్తుకు రాగానే మీకు గుర్తుకొచ్చే పాట ఏంది? తెలంగాణ ఉద్యమం గుర్తుకు రాగానే ఆ సందర్భంలో చాలా పాటలు బాగా ఉన్నాయన్న. అవ్వో నీవా నువ్వు, అయ్యో నీవా తెలంగాణో నీకి తోటి పాలో నీవా, అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా తెలంగాణో నీకి తోటి పాలో నీవా, ఇస్తుంట రమ్మంటే ఇల్లంతా నీదంటవా, వారేవా తిన్నింటి వాసాలు లెక్కేస్తావా, అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా తెలంగాణో నీకి తోటి పాలో నీవా. ఈ పాట కావచ్చు. వసైదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి, మా కలికే కలే తెలంగాణ పిలుపులై, రాష్ట్రమొచ్చేదాకా ఇక ఆగవు పొలికే కలే. ఆ పాట కావచ్చు. గద్దరన్నకు సంబంధించి గద్దరన్న రాసిన పాటలు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా. ఆ పాట కావచ్చు. ఉద్యమాన్ని ఉవ్వెత్తుగా ఎగసి అవన్నీ కూడా ఒక భౌతిక శక్తిగా మారి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి రావడానికి ఈ పాట అనేది సహకరించినాయి. అట్లా ఎన్నో పాటలు పాడినాం. ఈ పాటలన్నీ కూడా అప్పుడు ప్రతి వేదిక మీద కూడా పాడి అక్కడ ఉన్నటువంటి జనాన్ని ఉత్తేజపరిచి, చైతన్యపరిచి రోడ్ల మీదకి తీసుకొచ్చారు ఎంతో మంది కళాకారులు. అందులో నేను ఒక చిన్న భాగస్వామ్యం నేను కూడా అయి ఉంటే ఆ సందర్భంలో. అంటే ఏమనిపిస్తుంది ఆ రోజులన్నీ గుర్తుకొస్తా ఉంటే? తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం. ఇప్పుడు నీళ్ళ పరిస్థితి, నిధుల పరిస్థితి, నియామకాల పరిస్థితి అంతా కూడా ముందు ఆత్మగౌరవం అసలుకే లేదు. ఏమనిపిస్తా ఉంటది ఇప్పుడు అవన్నీ చూస్తా ఉంటే? అవన్నిటికీ ఎట్లా అంటే ఆ పాత వీడియోస్, ఫుటేజెస్ అన్ని చూస్తూ ఉంటాం అన్న. దుఃఖం వస్తూ ఉంటది. ఎందుకంటే ఈ తెలంగాణ లోపల కులము, మతము, జాతి, వర్ణము అన్ని మర్చిపోయి ఆ ఒక్క తెలంగాణ అన్నటువంటి పదం కోసము సకల జనులు కదిలిండ్రు తెలంగాణలో. అన్ని వర్గాల, అన్ని రంగాల, అన్ని ఉద్యోగ రంగాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కదిలిండ్రు. తెలంగాణ రోడ్ల మీదకి వచ్చారు. ఎక్కడ చూడు వంట వార్పు, కోలాటము, బతుకమ్మ పండుగ. తెలంగాణ ఉద్యమం ఒక పండుగ లెక్క జరిగింది. ఉద్యమం లాఠీ దెబ్బలను కూడా పూలవాన లెక్క తీసుకున్నది తెలంగాణ సమాజము. రక్తాలు కార్త అంటే కూడా ఆ రణం లోపల పిడికిలెత్తి కదిలింది, ముంగటికి పోయింది. అందుకే మనకు వీరులార వందరం లోపల పాట చాలా గొప్ప లిరిక్ ఉంటుంది. తూటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిళ్ళు అని చెప్పనంటే అట్లా లాఠీ దెబ్బలకు వెరవకుండా ఏ జిల్లాలో చూసినా లాఠీ చార్జులు, పోలీసుల యొక్క దౌర్జన్యాలు, నిర్బంధాలు, ఎక్కడ ఏది నడవనివ్వనటువంటి పరిస్థితి. ఆడవాళ్ళను, మగవాళ్ళను చూడకుండా ఇష్టం వచ్చినట్టు విపరీతమైనటువంటి దాడులు చేయించింది ఆనాటి ప్రభుత్వం. అదంతా ఫుటేజ్ అంతా చూస్తుంటే ఇంత పెద్ద ఉద్యమం దాదాపు ప్రపంచ చరిత్ర లోపల ఒక రాష్ట్రం కోసం ఇంత గొప్ప ప్రజాస్వామిక ఉద్యమం ఇంకెక్కడ జరిగి ఉండకపోవచ్చు. రాష్ట్ర ప్రజలందరూ కూడా పాల్గొన్నటువంటి ఉద్యమం మనం ఎక్కడ చూపెడతామన్నా? ఒక తెలంగాణ భవిష్యత్తు కోసం అని చెప్పేసి అనేక మంది ప్రాణాలు వదిలిరు. వాళ్ళ ప్రాణ త్యాగాలకు అర్థం దక్కింది అనుకుంటారా? ఇప్పుడు మీరు కూడా ఒకసారి దాని గురించి ఎప్పుడన్నా ప్రశ్న వేసుకున్నారా అన్న? ఎట్లా అనుకుంటామన్నా? ఆ రకంగా ఇక్కడ మన ఉద్యోగాలు ములికి ఉద్యమం దగ్గర నుంచి మొదలు పెడితే నేటి తెలంగాణ, మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఏ లక్ష్యం కూడా నెరవేరలేదు. భౌతికమైనటువంటి భౌగోళిక తెలంగాణ వచ్చిందన్న, అక్కడి వరకు ఓకే. అది పాలకుల కోసం వచ్చినటువంటి తెలంగాణ, ప్రజల కోసం వచ్చినటువంటి తెలంగాణ కాదు. ప్రజల కోసం వచ్చినటువంటి తెలంగాణ అంటే ఎట్లుండాలి? ఇక్కడ మూసేసినటువంటి ఇండస్ట్రీస్ ఓపెన్ కావాలి, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడ తెరవాలి. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజలందరికీ 80% స్థానికంగా వాళ్ళకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ప్రతి కంపెనీ లోపల కూడా, అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ని ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్పొరేట్లకు అప్పగించడం కాదు. అది ప్రభుత్వమే ఇనిషియేటివ్ తీసుకొని ప్రభుత్వమే వాటిని ప్రారంభించి ఆ రిసోర్సెస్ అన్ని కూడా తెలంగాణ ప్రజలకు మాత్రమే ఉపయోగపడేటట్టు చేయాలి. అంటే సాధ్యమైతే సాధ్యం చేయాలన్నా. తెలంగాణ సాధ్యమైతే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉన్నారు. మేనిఫెస్టో ఒకటి పెడతారు, అమలు ఇంకోటి జరుగుతూ ఉంటది. ఇవన్నిటి మధ్యలో ప్రజలు కూడా అమ్ముడు అయినట్టు చిత్రీకరిస్తా ఉన్నారు, ప్రజలే తప్పు చేస్తా ఉన్నారు అన్నట్టు గతంలో కేటీఆర్ కూడా మాట్లాడింది. ఇవన్నిటి మధ్యలో ఏది సాధ్యమవుతుంది? పాలకులు ఎప్పుడైతే వాళ్ళు దోపిడీ చేస్తున్నారన్న ప్రజలకు అర్థమైతుందో ఆ తప్పును ప్రజల మీద నెట్టేస్తారు. వాళ్ళు ఆ నేరాన్ని ప్రజల మీద నెట్టేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచి
అంతకంటే దుర్మార్గమైన పరిస్థితిని కొంతమంది ఎదుర్కొంటారు కాబట్టి వాడే న్యాయం ఉండని చెప్పి ఒక మాట అన్నందుకు ఓటేసిరి కదరా అనుభవించురని దొరతనాన్ని ప్రదర్శిస్తాడు కేటీఆర్. ఈ రోజు ఆ అహంకార పూరితమైన మాటలు అట్లా మాట్లాడించారు కేటీఆర్ చేత. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ పాలకులు అనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత వాటిని నెరవేర్చకపోవడం. ఏం చేస్తారని ఎవరైనా తెలంగాణ ప్రజలు కోరుకునే హామీలు ఎవరైనా ఇచ్చారన్న? ఎవరు అడిగిరన్నా ఫ్రీ బస్సు మహిళలకు ఎవరు అడిగిరన్నా? అవసరమా అది? అవసరమా అంటే ఈరోజు నేను చెడ్డోనైతే కావచ్చు, మాకు ఉచిత వైద్యం కావాలి, ఉచిత విద్య కావాలి. విద్యారంగం లోపల ఒక మౌలికమైనటువంటి మార్పు, ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం ఈ రోజు ఏ ప్రభుత్వం తీసుకున్నదన్నా? KG to PG విద్య అనే నినాదం ఎక్కడ పోయిందన్నా? ఈ రోజుకి ఫీజులు కట్టలేక PhD మధ్యలో డ్రాప్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు, PG లోపల విపరీతమైనటువంటి ఫీజుల మూతతోటి బాధపడేటోళ్ళు ఈ రోజు విద్యార్థులందరూ రోడ్ల మీదకి వస్తలేరా అన్న? ఈ రోజు రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు స్ట్రిక్ట్ రూల్స్ పెడుతున్నారు కదా. ఉస్మానియా యూనివర్సిటీ లోపల పలానా టైంకు రావాలి, ఖచ్చితంగా 70% అటెండెన్స్ ఉండాలని చెప్పి ఈ రోజు మొన్నటిదాకా తెలంగాణ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి లెక్చరర్లు అందరూ పోయి ఈ రోజు గద్దె మీద కూర్చొని రాజ్యాన్ని కీర్తించుకుంటా, రేవంత్ రెడ్డికి భజన చేసుకుంటా ఈ రోజు ఇష్టం వచ్చినట్టు రూల్స్ పెడుతున్నారు. క్లోజ్డ్ క్యాంపస్ చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఉస్మానియా యూనివర్సిటీని. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇన్ని రూల్స్ పెట్టిన వాళ్ళు మరి అదే విద్యార్థులు ఇంకొక దగ్గరికి పనికి పోకుండా, ఇంకొక దగ్గరికి డిస్ట్రాక్ట్ కాకుండా ఆ వాతావరణాన్ని మీరు సృష్టిస్తున్నారా? ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కావచ్చు, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల లోపట సరైనటువంటి తిండి గాని, సరైనటువంటి సౌకర్యాలు గాని విద్యార్థులకు ఉన్నాయా? ఎన్నిసార్లు హాస్టల్ సమస్యల గురించి KU నుండి OU వరకు ఎన్నిసార్లు విద్యార్థులందరూ రోడ్ల మీదకి రాలేదన్నా? ఏనాడన్నా పట్టించుకున్నారా? మరి ఈ రోజు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేటోళ్ళు. ఓకే, ఇక్కడ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమైనా పాట గుర్తుకొస్తా నీకు? రగలాలన్న మళ్ళీ తెలంగాణ మళ్ళీ రగిలిపోవాలంటే ఈ రోజు కొంతమంది విశారదన్ మహారాజ్ ఇది చెప్పి నేను పాట పాడతా. నేను ఏ పాట రాసినో దాని మీద. ఈరోజు విశారదన్ మహారాజ్ గారు, ఆయన గురించి మాట్లాడి విమర్శించేంత స్థాయి కాదు. ఆయన కాలిగోటి మీద ఉన్నటువంటి మురికికి కూడా నేను సమానం కాదు. ఆయన అంత జ్ఞానవంతుడు. కాకపోతే నేను నేను ఒక జనరల్ ఐడిని, ఒక ఓటర్ని, ఒక తెలంగాణ పౌరుడిగా నేను మాత్రం ఒకటి మాట్లాడతా. ఈ తెలంగాణ లోపట పాటకు ఉన్నటువంటి విలువ, కవిత్వానికి ఉన్నటువంటి విలువ, కవులకు గాయకులకు ఉన్నటువంటి విలువ ఎంతటిదో మీలాంటి వాళ్ళకి తెలుసు. అట్లాంటిది ఆయన ఏమన్నాడంటే, ఆయనకి ఎక్కడనో పాటన్నా కవిత్వం అన్నా నచ్చది. విశారదన్ మహారాజ్ గారి మాట అర్థమైపోతుంది, ఆయనకు నచ్చది. ఈ పాటల వాడు కాదు, రాజ్యాధికారం అని మాట్లాడతారు ఆయన. పాటలు పాడితే ఏమొస్తుంది? SC ST BCలు పాటలు పాడిర్రు, ఓసీలు మాత్రం పదవులు అందుకున్నారని చెప్పి మాట్లాడారు. పాటలు వాడక ముందు SC ST BCలు పదవులు అందుకున్నారా ఎన్నడన్నా? లేదు. పాటలు లేనప్పుడు, ఉద్యమంలో పాటలు లేనప్పుడు కానీ మిగతా రాష్ట్రాల విషయం తీసుకున్నాం, SC ST BCలు మరి రాజ్యాధికార దిశగా అడుగులేసి పదవులు అందుకున్నారా? లేదు. ఎవరైనా పాలకులు వాళ్ళే. సో ఇక్కడ ఇది కారణం చూపెట్టడం అనేది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతా ఉన్నా, ఈ రోజు గాయకులను విమర్శిస్తా ఉన్నారు. నిజంగా రైట్, పాట ఏం చేస్తుంది అన్న? ఏం చేస్తుంది పాట? చైతన్యం చేస్తుంది. ఆ చైతన్యాన్ని రాజ్యాధికార దిశగా ఎవరు తీసుకుపోవాలన్నా? ఇంటలెక్చువల్స్ తీసుకుపోవాలి. ఇంటలెక్చువల్. మరి తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు పాటతోటి గద్దరన్న లాంటోళ్ళు, విమలక్క లాంటోళ్ళు, అనేక మంది తెలంగాణ ఉద్యమ గాయకులు అందరూ, కవులు, కళాకారులు అందరూ కూడా చాలా గొప్పగా పనిచేసి ఒక చైతన్యాన్ని తీసుకొని వచ్చారు కదా, తెలంగాణ అనే స్వయం తీసుకొచ్చారు కదా తెలంగాణ ప్రజానీకం మొత్తం లోపల. మరి ఆ చైతన్య శక్తిని ఆ భౌతిక శక్తిగా, ఒక రాజకీయ శక్తిగా మరి విశారదన్ మహారాజ్ గారు లాంటి గొప్ప గొప్ప ఇంటలెక్చువల్స్, ఉద్దండులు, రాజకీయ ఉద్దండులు, మీరు ఎందుకు రాజకీయ శక్తి లెక్క దాన్ని మలచలేకపోయినరు? పాటలు పాడితే ఏమొస్తుంది అని చెప్పనంటున్నారు. అరే పాటలు పాడితే చైతన్యవంతమైంది రాజ్యం, రాష్ట్రం చైతన్యవంతమైంది, ప్రజలు చైతన్యవంతమైరు, తెలంగాణ సోయికొచ్చిరు. ఆ చైతన్య శక్తిని మీరు ఏం చేసిర్రు? మీ ఇంటలెక్చువల్ సమాజం ఏం చేసిందని ఈ రోజు మేము అడుగుతున్నాం. ఈ రోజు అదే పాటలతోటి మేము రాజ్యాధికార దిశగా తీసుకుపోతామంటే ఇది ఒక నిర్మాణం. గాయకులు అనేది కాబట్టి మళ్ళా రగలమంటాను. చైతన్యం కావాలి. మళ్ళీ నిద్రాణ స్థితిలోకి పోయింది తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా నిత్య చైతన్యం. రగలడం అంటే చైతన్యవంతం కావడమే. ఆ చైతన్యం ఏంటిదంటే, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, 60 ఏళ్ల ఆకలి పోరాటమే వ్యర్థమా, తగలబడిన వీరుల త్యాగాలన్నీ దగ్ధమా, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా,
భూమి కొరకు భుక్తి కొరకు రాజ్యములో కుర్చీ కొరకు అన్నిట మా వాట కొరకు ఆత్మగౌరవాల కొరకు సంపదలు సమానతకి మా ఆర్థిక పురోగతికి అణగారిన వర్గాలే ఆత్మలు బలి చేయంగా వచ్చిన మన తెలంగాణ గద్దెనెవడు ఎక్కెరా తెచ్చిన మన బిడ్డల త్యాగాలు ఏడబోయెరా రగలవే తెలంగాణమా అడగవే పోరు కెరటమా సర్కారు వారి నోట ఉద్దెర పథకాల పాట రియల్ ఎస్టేట్ రేసులోన ముఖ్యమంత్రి దుంకులాట మంత్రుల పరివారమంత పదవులకై పీకులాట ప్రతిపక్షం ఆస్తులకై సింపతీల పోరుబాట వీళ్ళ కడుపు పంటలు వారసులై వస్తుంటే మనకన్నా బిడ్డలు వీళ్ళ బానిసలైపోతుంటే రగలవే తెలంగాణమా అడగవే పోరు కెరటమా అన్నాడు కదా సార్. మరి పాట పాడితే ఏమైతుంది రాజ్యాధికారం కోసం? మరి ఏంటిది మీ యొక్క ప్రణాళిక? ఏంటిది మీ యొక్క కార్యాచరణ? ఏంటిది? చెప్తలేడు, చేస్తలేడు అని అడుగుతున్నాం. ఏదో ఒకటి చేయమని, కానీ ఏం చేయను నేను చెప్తాం. చివరి చరణం ఇది. బహుజనులే సైనికులై దొరలకు అధికారమిచ్చి దొంగలకు తాళమిచ్చి దోపిడి పాలైతుంటే ప్రశ్నించే పాటగను ప్రతిఘటించే మాటగను హక్కును గుర్తించాలి, రాజ్యమునెదిరించాలి. నీ సంఖ్యంతో తెలుసుకోని బలమంతా కూడగట్టి దొరగడీలు కూల్చంగా ప్రజాస్వామ్య విప్లవమై రగలవే తెలంగాణమా అడగవే పోరు కెరటమా. ఓకేనా? తెలంగాణ భవిష్యత్తు రాజకీయాల కోసం మళ్ళీ చివరిలో మాట్లాడుతున్నాం. దీనికంటే ముందు మధ్యలో ఆపరేషన్ ఖగర్ ఈ మధ్య కాలంలో మొదలెట్టి దాదాపు 2 నెలల్లో ముగించబోతా ఉంది. మావోయిస్ట్ అనే వాళ్ళను లేకుండా పూర్తిగా అంతం చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నా ఉంది. దాదాపు 6,600 కోట్ల పైసలకు ఖర్చు పెట్టామని చెప్పేసి ఇలా కేంద్ర మంత్రి కూడా దానిపైన వెల్లడించిండు. ఒక్కసారి అంటే 2 వేరు విభిన్న పాత్రలను వ్యక్తులుగా మాట్లాడుకుందాం. నేనేమంటా ఉన్నా, ఆపరేషన్ ఖగర్ సరైనదే అని చెప్పేసి అనేక మంది బీజేపీ నాయకులు అంటా ఉన్నారు. నేను కూడా అదే మాట అంటా ఉన్నా. మీరు గతంలో దానిపైన పాట పాడిరా. ఆపరేషన్ ఖగర్ వల్ల ఏం నష్టం జరుగుతా ఉంది మీరు చెప్పండి. ఆపరేషన్ ఖగర్ వల్ల దేశం మొత్తానికి నష్టమే. ఎట్లా దేశ ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణ వ్యవస్థకు కంప్లీట్ గా నష్టమే. ఎందుకంటే ఆపరేషన్ ఖగర్ నక్సలైట్ నిర్మూలన అని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఆపరేషన్ ఖగర్ అనేది చేసేది దేశంలో ఉన్నటువంటి అటవీ సంపదను దోచుకోవడము, ఈ దేశంలో ఉన్నటువంటి అటవిని సర్వనాశనం చేయడం. మీరు ఎట్లా నిర్ధారిస్తారు అది? మీకు మీరు ఇప్పుడు మ్యాప్స్ ఓపెన్ చేయండి, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి శాటిలైట్ వ్యూ తోటి చూడండి. ఇప్పుడు అర్థమైపోతుంది ఎంత శాతం అడవి సర్వనాశనం అయిపోయింది దండకారణ్యంలో అనేది. ఇప్పుడు మీకు కనబడుతుంది. మీ దగ్గర ఫోన్ ఉంటే చేయండి. అడవి సంపద కూడా మన దేశ సంపద. అదంతా కూడా ఈ దేశ ప్రధాని అయినటువంటి వ్యక్తి కావచ్చు, ఈ దేశ హోం కేంద్ర మంత్రి కూడా ఏం ఆలోచిస్తాడు? దేశ అభివృద్ధి కోసం చేస్తే చేసిండేమో. ఇందులో మీకు జరిగిన నష్టం ఏంది? ఇప్పుడు అన్న నాకు చలి పెడతాంది. నాకు చలి పెడతా అంటే నా బెంగళూరు పూన ఇప్పి దాని పరాట కట్టెలు తీసి కాల పెడతా, నీకు వెచ్చగా ఉంటది అని చెప్పనంటే ఏందన్నట్టు అది. వాస్తవానికి ఇప్పుడు నన్ను ధ్వంసం చేసే అభివృద్ధి నాకెందుకన్నా? ఇది దేశంలో ఉన్న అడవి ఎవరి కోసం అన్నా? ఇది ఈ దేశ ప్రజలు ఉపయోగపడాలి. ఈ దేశంలో కోట్ల అంటే 140 కోట్ల పైచీలకు జనాభా ఉన్నారు. వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? వాళ్ళకి తెలియదు అనుకుంటారా? కేవలం మీరే ఎందుకు నోరు విప్పి అంటే మావోయిస్టులు కావచ్చు, ఇంకొంతమంది వాళ్ళకు సానుభూతి పరులంతా కూడా. దేశము ఈ 10 సంవత్సరాల ఒక అల్గారిథం వల్ల, బీజేపీ ప్రయోగించినటువంటి కొన్ని అబద్ధపు ప్రచారాల వల్ల కొంతవరకు ఒక నిద్రాణ స్థితికి వెళ్ళిపోయింది, ఒక అచేతనావస్థకి వెళ్ళిపోయింది. కాబట్టి చైతన్యం చేయాలంటే వాస్తవాలు మాట్లాడాలి. నక్సలైట్లను చంపేయడము అనేది తప్ప రైట్ అనే విషయం పక్కన పెడదాం. అడవిని దోచుకోవడం, దేశ ప్రజల్ని మోసం చేయడం, ఈ దేశ ప్రజలకు సంబంధించినటువంటి సంపదను కార్పొరేట్ శక్తులకు కేటాయించడము, కార్పొరేట్ శక్తులకు మొత్తం కట్టగట్టి తీసుకొని పోయి వాళ్ళ చేతిలో పెట్టడం, ఇదంతా ఏంటిది? ఇదంతా దోపిడీ. అదాని కంపెనీ కాదా? బైలాడిలా ఫారెస్ట్ రేంజ్ లోపల ఉన్నటువంటి కంపెనీ మొత్తం ఏంటిది? బైలాడిలా అంటే ఫారెస్ట్ రేంజ్ మీద దాని ఆ పేరు మీద పెడితే అది అదానిది కాకుండా పోతుందా? అదాని, జిందాలు, ఠాకూర్లు ప్రతి ఒక్కరు కూడా అక్కడ భాగస్వామ్యం ఉన్నారు. అవన్నీ కార్పొరేట్ శక్తులు కాదా? పోయి చూడు, మీకు నిజ నిర్ధారణ వేసుకోండి. మరి ఇదే తెలంగాణ ప్రాంతంలో
సింగరేణి ఉంది. సింగరేణి నుండి బొగ్గు తగులుతున్నప్పుడు ఈ మావోయిస్టులు ఏం చేసిరు అని చెప్పేసి కొన్ని ప్రశ్నలు వస్తా ఉన్నాయి. దానికి ఏం సమాధానం చెప్తారు? సింగరేణి బొగ్గు అనేది ఎవరికి ఉపయోగపడుతుంది? ఎంతమంది కార్మికులు అక్కడ పనిచేస్తా ఉన్నారు? అదొక ప్రభుత్వ రంగ సంస్థ. దాన్ని ప్రైవేటైజేషన్ చేసే ప్రయత్నం ఈ రోజు చేస్తా ఉన్నారు. నేనేమంటున్నా, ఈ దేశ ప్రజల సంపద ఈ దేశ ప్రజలకు ఉపయోగపడాలి అని అన్న ఇంతకు ముందు. మీరు సరిగ్గా వినుంటే, ఈ నీకు ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లాస్ లోపల ఏదుందో ఆ స్థాయి వరకు, ఆ పరిధి వరకు నువ్వు ఈ దేశం కోసము, ఈ దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా పూర్తి స్థాయి ప్రభుత్వం యొక్క అధీనము లోపల నువ్వు ఆ మైండ్ చేసినప్పుడు అది దేశ ప్రజల వరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ దేశంలో నువ్వు కార్పొరేట్ శక్తులకు ఇస్తా, నేను అదానికి ఇస్తా, అంబానికి ఇస్తా, జిందాల్కి ఇస్తా, ఠాకూర్లకు ఇస్తా, వాళ్ళు మంచిగా పోయి బిజినెస్ చేసుకుంటారు, వాళ్ళ యొక్క ఆర్థిక వృద్ధిని పెంచుకుంటారు, వాళ్ళ సంపదను పెంచుకుంటారు అంటే అదానిని ప్రపంచ కుబేరుని చేయడానికి ఈ రోజు భారతదేశ ప్రజలందరూ కూడా అడక తినన్న. ఓకే, ఈ దేశంలో ప్రభుత్వమే అల్టిమేట్ కాదు కదా. ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మించినటువంటి వ్యవస్థలు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఉంది, అనేకం ఉన్నాయి. నిజంగానే కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తుంది అనుకుందాం, సుప్రీంకోర్టు ఏం చేస్తున్నట్టు మరి? సుప్రీంకోర్టు అంటే ఒక విషయం, ప్రజల అల్టిమేట్ దేశం లోపల, ప్రభుత్వాలు కాదు. సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ బంగారం లెక్కున్నదని చెప్పి ఎవరన్నారు? న్యాయ వ్యవస్థ లోపల ఈ రోజు ఎట్లాంటి తీర్పులు వింటున్నాం. ఈ రోజు యూజీసీకి వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది న్యాయ వ్యవస్థ ఏనాడు న్యాయం చేసింది దేశం లోపల? 1-2 తీర్పులు ఇచ్చినంత మాత్రాన న్యాయ వ్యవస్థ లోపల ఉన్నోళ్ళందరూ కూడా పుణ్యాత్ములు, న్యాయ వ్యవస్థలో ఉన్నోళ్ళందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు అని చెప్పని అనుకుని ఎట్లా అనుకుంటాం మనం? ఈ రోజు అరే మనం ఎంత దుర్మార్గాలు చూసినామన్నా, మొన్న ఎవరికన్నా బెయిల్ ఇచ్చింది? ఒక హత్రాసు లోపట ఒక ఆడబిడ్డను అత్యంత దారుణంగా రోజులకు ఒక గది లోపల నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేసినటువంటి ఒక ఎమ్మెల్యే వాడు ఒప్పుకున్నాడు కూడా. వాడు ఒక బీజేపీ ఎమ్మెల్యే, నేను తప్పు చేసినా, నేను ఈ రకంగా అత్యాచారం చేసినా అని ఒప్పుకుంటే కూడా ఆ ఒప్పుకున్నోనికి బెయిల్ ఇచ్చింది. ఈ రోజు ఒక సైంటిస్ట్ ఏమో తీసుకుపోయి జైల్లో పెట్టింది. ఓట్లేసి గెలిపించేది పబ్లికే కదా. నిజంగానే దుర్మార్గుడు అయితే పబ్లిక్ ఎట్లా ఓట్లేసారు? తెలియక ముందు ఓట్లేసిరన్నా, తెలిసినాక కూడా ఓట్లేస్తున్నారు అని చెప్పారంటే నేను అందుకే అచేతనావస్థ లోపట ఉన్నది సమాజము, అచేతనావస్థ లోపట సమాజం ఉన్నది, ఒక నిద్ర లోపట నిద్రాణ స్థితి లోపట ఉన్నది సమాజము. వాడు ఏం చెప్తే అది నమ్ముతున్నది, ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నది. వాని ఉద్దేశం కూడా అది. అందుకే మన తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా ఏంటంటే అభిమానము ఒక వ్యక్తి పట్ల, అంబేద్కర్ ఏం ఉట్టిగా అనలే, ఒక వ్యక్తి పట్ల అభిమానం పెంచుకుంటే, ఒక వ్యక్తి పూజ అనేది ఎప్పుడు సమాజంలోకి ప్రవేశిస్తుందో సర్వనాశనం అయిపోతుంది ఆ సమాజం అని చెప్పి ఆయన చెప్పగానే చెప్పిండు. ఈ రోజు కూడా అదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అని ఒకడు, లేకపోతే ఈ రోజు మోడీ అని చెప్పి వీళ్ళందరూ ఏంటంటే ఒక పిచ్చి పట్టినటువంటి, ఒక డ్రగ్స్ తీసుకున్నటువంటి ఉన్మాదులు లెక్క ప్రవర్తించుకుంటా ఈ రోజు సమాజం లోపట వాళ్ళ కోసం, ఒక వ్యక్తి కోసం, ఈ రోజు ఒక మతం కోసం, ఒక వ్యక్తి కోసం ఉన్మాదులు లెక్క ప్రవర్తించుకుంటా ప్రజలకు నిజంగా వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీని తెలవకుండా చేస్తా ఉన్నారు. స్పెక్యులేషన్స్ అన్నిటిని కూడా వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రజల లోపలికి తీసుకెళ్తా ఉన్నారు. వాటిని నిజమని నమ్మించే విధంగా ఈ రోజు చాలా బలవంతంగా కూడా నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎగ్జిక్యూషన్ ఎంత గొప్పగా నిద్రలో ఉందని చెప్పి చెప్తా ఉన్నావు సమాజం. ఈ సమాజాన్ని నిద్ర లేపే సత్తా ఈ మీ మాటకు కావచ్చు, పాట కావచ్చు, అంటే మీరే కాదు ఇంకా మీలా మాట్లాడే వాళ్ళందరూ మాట కావచ్చు, పాట కావచ్చు ఉంది అనుకుంటారా? ఇది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఓకే, ఇది ఒక సమూహ శక్తి ఏర్పడాలి తప్పకుండా. నాలాంటి వాళ్ళు మాత్రమే కాదు, అనేక మంది రావాలి. అరే ఎవరెవరైతే దెబ్బతిన్నారో, ఎవరెవరైతే గాయపడ్డారో వాళ్ళకు న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే తెలిసిపోతుంది కదా. ఈ రోజు నువ్వు పొయ్యి అడిగితే, విన్నపం చేస్తే, వెంకటేశ్వర స్వామి దగ్గరకు పోయి కదా మొక్కుకొని అడిగినట్టు చేస్తే అయితలేదు కదా ఈ రోజు. ఈ రోజు ప్రభుత్వాలను నిలదీస్తేనే ఈ రోజు ఆ ప్రభుత్వాలు స్పందించేటటువంటి పరిస్థితి ఉన్నది తప్పించి గోస చెప్పుకొని బదిలాడితే అయ్యే పరిస్థితి ఉందా? లేకపోతే పద్ధతి ప్రకారం పోయి అడిగితే ఇది ఉందా? కాబట్టి ఇట్లా ఈ రకంగా ప్రజాస్వామ్యం లోపట వాళ్ళు స్పందిస్తలేరు కాబట్టి, అదే ప్రజాస్వామ్యము, అదే భారత రాజ్యాంగము మాకు ఇచ్చినటువంటి, మన అందరికి ఇచ్చినటువంటి హక్కు ఏంటంటే ప్రతిఘటించడం, నిరసన వ్యక్తం చేయడము, మన యొక్క ఎజిటేషన్ అనేది ప్రభుత్వానికి తెలిసే విధంగా మనం నిరసించడం. ఆ నిరసన, ఆ హక్కును వాడుకొని డెఫినెట్ గా ఒక సమూహ శక్తి ఏర్పడి, ఒక్కరితోటి ఏం కాదు, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతాయి అన్న. ఇలా మేధావులు అని చెప్పి చెప్పబడుతున్న వాళ్ళంతా కూడా మౌనం పాటిస్తా ఉన్నారు. కొద్ది గొప్ప బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు జైలు పాలైతా ఉన్నారు. ఈ సమయంలో, ఇంత నిర్బంధంలో ప్రజలు మేల్కొనడం అనేది సాధ్యమవుతుంది అంటారు? మేధావులు అంటే
వీళ్ళేం ఎక్కడి నుంచో ఊడి పడలేదు. ఈ మేధావులు ఒకప్పుడు వాళ్ళ మేధావితనం పనిచేసింది కావచ్చు. ఈ రోజు వాళ్ళు మేతేసిరు, వాళ్ళకింత మేధావులు అయిపోయినారు. వాళ్ళకు ఇంత మేధ పడేసిరు, వాళ్ళకు అవార్డులు ఇచ్చిరు, పదవులు ఇచ్చిరు, సైలెంట్ కూసోయిగా అన్ని మూసుకొని కూర్చోరు బిడ్డ అని చెప్పినారు. వాళ్ళు పక్కకు కూర్చున్నారు. ఇప్పుడు మేధావులు అనేటోళ్ళు విద్యార్థులే మేధావులు, సామాజిక ఉద్యమకారులే మేధావులు. ఈ రోజు వాళ్ళ కడుపు కోసం కష్టపడి కడుపు రగిలి ముంగటికొచ్చి మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా మేధావి అన్న. మేధావి అంటే కొత్త అర్థం. పుస్తకాలు వేల పుస్తకాలు చదివి లేకపోతే పిహెచ్డీలు చేసి మొత్తం ప్రపంచ విప్లవాల చరిత్రను, రాజకీయ చరిత్రను అర్థం చేసుకున్నోడే మేధావి అంటే కాదు. తన కష్టాన్ని తను అర్థం చేసుకున్నోడు కూడా మేధావి. కాబట్టి ఆ మేధావులు వస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అనేక మంది ఉద్యమకారులను ఇచ్చింది. అంతకు మించినటువంటి మేధావులు ఎవరున్నారన్న? యూనివర్సిటీలోనే బొచ్చడు మంది మేధావులు. నిరుద్యోగులంతా మేధావులే అన్న. ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులంతా మేధావులే. ఈ నిరుద్యోగులు ఎన్ని రోజుల నుంచి ఈ రోజు ఒక ప్రభుత్వాన్ని మార్చగలిగారు చూడండి. అంతకు మించినటువంటి మేధావితనం ఏమున్నది? ఒక ప్రభుత్వాన్ని మార్చగలిగేటటువంటి శక్తి ఈ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉన్నది అని చెప్పానంటే అంతకు మించిన మేధావితనం ఎవరున్నారు? 6 అడుగులు ఉన్నోళ్ళు, 3 అడుగులు ఉన్నోళ్ళు ఎందుకు పనికిరారు? మేధావులు ప్రజలే, మేధావులు విద్యార్థులే, మేధావులు నిరుద్యోగులే ఉన్నారు. వాళ్ళే ఈ రోజు ఒక సమూహ శక్తిగా ఏర్పడతారు. బీజేపీని, కాంగ్రెస్ ని, బీఆర్ఎస్ ని ఈ రాష్ట్రంలో బొందబెట్టి ఒక కొత్త ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి తొందరలోపట ఆవిర్భవించబోతాంది. తెలంగాణ ఒక నూతన సమాజాన్ని కూడా చూడబోతుంది. హిడ్మా పేరు గుర్తుకు రాగానే దేశమంతా కూడా ఒక అల్జడి అయితే రేపిండు హిడ్మా. ప్రపంచవ్యాప్తంగా కూడా హిడ్మా పేరు ఒక సంచలనంగా మారింది. దాదాపు 23 భాషల పైన పట్టున్నటువంటి వ్యక్తి. ఏదైనా ఆపరేషన్ సక్సెస్ చేయాలంటే దిట్టమైన వ్యక్తి. ఆయన మరణం ఆ కాలంలో నువ్వు ఒక పాట కూడా రాసినట్టున్నావు. అవును, ఒకసారి ఆ పాట హిడ్మా తల్లి మీద రాసిన ఓకే. హిడ్మా తల్లి మీద ఆ మనిషి, ఆవిడ ఆత్మస్థైర్యాన్ని, ఆమె శివంగిలగా ఆమె నడిచేటటువంటి విధానాన్ని, ఆ గుండె ధైర్యాన్ని చూసి ఆమె ఏడుస్తుంది కావచ్చు అని అనుకున్నాం. కంటి నిండా బాధే ఉంది. కళ్ళ నుండి నీటి చుక్కలు రాల్తులు. కాబట్టి ఆ తల్లి గుండె ధైర్యాన్ని ఏ రకంగా పోల్చి పాడాలి అనుకున్నప్పుడు నిప్పుకు చెదలే పట్టబోదు అని చెప్పి ఆల్రెడీ ఉన్నది. చాలా మంది కవులు కూడా రాశారు. అప్పుడు మొట్టమొదటిసారి అది పుట్టింది, నిప్పుకు చెదలే అని. పంచభూతాలతో పోల్చుదాం ఈ తల్లిని అనుకున్నా. ఎందుకంటే ఆ హిడ్మా కూడా అడవిలో ఉండి అడవిని సంరక్షించే ప్రయత్నం చేసిండు కాబట్టి ఆ సందర్భంలో పంచభూతాలను తీసుకున్నాం. గాలికి గాయం కానే కాదు, నిప్పుకు చెదలే పట్టబోదు, నీటిని ఎవ్వడు కోయలేడు, భూమిని ఎవ్వడు దాచలేడు, వీరులు తారలై నింగినున్నా పోరాటమన్నది ఆగబోదు, ఆ వీర యోధుని గన్నా అమ్మ పుంజి కంటి నీటి చుక్కల నుండి పుడతారులే మళ్ళీ వేల యోధులు, పుడతారులే మళ్ళీ వీర యోధులు. పాశమన్నము తిన్న కౌసల్యకు పుట్టినాడంట శ్రీరాముడు, ఆకలి కసి మీద కన్నీళ్లతో మింగినావో చంద్ర నిప్పులను, నిప్పులే గర్భాన దాగినాయో అగ్గి పిడుగులా బయటికొచ్చినాడు, డొక్క నిండని బక్క పెయ్యి నుండి బొక్క బరిసే నంది పుట్టినాడు, దశకంఠు నీ వంటి దండకారణ్యము దగ్ధమైపోతుంటే చూడలేక, దశకంఠు నీ వంటి దండకారణ్యము దగ్ధమైపోతుంటే చూడలేక, ఎదిరించి ఒరిగిన వాసంత నీలి మేఘనాథుడే నీ కొడుకు, మేఘనాథుడే నీ కొడుకు, గాలికి గాయం కానే కాదు, నిప్పుకు చెదలే పట్టబోదు, నీటిని ఎవ్వడు కోయలేడు, భూమిని ఎవ్వడు దాచలేడు, కోడలు కొడుకు ఇంటికొస్తే దిష్టి హారతి ఇస్తాననుకుంటివో, దిష్టి బొమ్మలోలే బిడ్డలొస్తే చితిమంటల హారతి ఇస్తివో, కడసారి కొడుకోను చూసుకుంటా కన్నీళ్లతో ఒళ్ళు నిమిరినావు, అమ్మానలేని కన్న బిడ్డను చూసి కుల్లి కుల్లి కుమిలిపోయినావో, పేగు గోసిన నాడు కలగాని ఆ బాధ కాలిపోతుంటే కలుకుమందో,
ఆ బాధ నుండి పెట్టు బంధుకు శబ్దాల కంఠాల నీ కొడుకు ఉన్నాడమ్మా, దండకారణ్యమును చూస్తున్నాడమ్మా. గాలికి గాయం కానే కాదు, నిప్పుకు చెదలే పట్టబోదు, నీటిని ఎవ్వడు కోయలేడు, భూమిని ఎవ్వడు దాచలేడు. ఓకేనా, సూపర్ అన్న. అంటే నేనేమంటా ఉన్నా, మావోయిస్టులు అసలు ఎవరు, ఈ నక్సలైట్లు ఎవరు, వాళ్ళ చరిత్ర ఏం తెలుసు మీకు? అన్న, మావోయిస్టు నక్సలైట్లు అంటే అది ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది అనే చరిత్ర డెఫినెట్ గా తెలుసుకోవాలి. ఓకే. ప్రజా యుద్ధము, ప్రజా పోరాటం అనే మాట్లాడుతాం. అణిచివేతకు వ్యతిరేకంగా పుట్టినటువంటి తిరుగుబాటు. అన్న, ఒకరు మన మీదికి చేతులు పట్టుకొని కొట్టడానికి వస్తే నువ్వు కూడా అదే చేతులను అడ్డుపెట్టి నువ్వు తనలాడుతావు, కొట్లాడుతావు, పెనుగులాట జరుగుతుంది. ఎదురు కూడా ఒక రాయి పట్టుకొని వస్తే నువ్వు ఒక కర్ర పట్టుకుంటావు. వాడు గన్ను పట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళు బాణాలు పట్టుకున్నారన్న. ఓకే. కాలక్రమం లోపట ఎవరైతే బిజినెస్ చేయాలను ఒక ఎక్కడో నక్సల్బరి అనే గ్రామం లోపల అది పుట్టుండొచ్చు. దాని స్ఫూర్తి అంటే తిరుగుబాటు చేస్తేనే ఇక్కడ మనం బ్రతకగలుగుతాం. మనం బ్రతకనంటే మనం సిద్ధంగా ఉండాలి, యుద్ధానికి సిద్ధంగా ఉండాలి అనేటువంటి స్థాయి లోపట కార్పొరేట్ శక్తులు, సామ్రాజ్యవాదము ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను ఆక్రమించి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సర్వనాశనం చేసే దిశగా ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేసినప్పుడు, అంతేకాకుండా రాజకీయ నాయకులు దొరపెత్తనాలు, విపరీతమైనటువంటి అణచివేత, వివక్ష, బహిరంగ వివక్ష దేశవ్యాప్తంగా ఇదంతా వచ్చినప్పుడు అక్కడ ఆ అణచివేతకు, ఆ దుర్మార్గానికి, ఆ దోపిడీకి, ఆ సామ్రాజ్యవాదానికి, ఆ పెట్టుబడిదారీ విధానానికి తిరుగుబాటు పుట్టదా? పుట్టింది. వాళ్ళు ఆయుధాలు పట్టుకొని వచ్చారు కాబట్టి మరి డిఫెన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయుధాలు పట్టుకున్నారు. అది రాజ్యాంగ విరుద్ధం కాదా? రాజ్యాంగమే చెప్పింది కదా, ఆత్మరక్షణ కోసం నువ్వు ఆయుధం పట్టుకుంటే తప్పులేదని. మరి ఎందుకు పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ దగ్గర, సినిమా స్టార్ల దగ్గర, ఆ తర్వాత అనేక మంది రాజకీయ నాయకుల దగ్గర సొంత గనులు ఎందుకుంటానే? భూస్వాముల దగ్గర కొంత సొంత గనులు ఎందుకుంటానే అన్న? అది కాదా? అదంటే లైసెన్స్ తీసుకున్నామని చెప్తారు. మరి అందరు ప్రజలందరినీ సాయుధనం చేయండి, అందరు కూడా ఆత్మరక్షణ. ఇప్పుడు అమెరికా చేస్తున్నది కదా, అమెరికాలో ఆయుధం కలిగి ఉండడం ఒక హక్కు, ఇక్కడ కూడా తీసుకొస్తారా? అది ఇదేంది ఈక్వాలిటీ బిఫోర్ కాన్స్టిట్యూషన్? ఎందుకు బలిసిన వాళ్ళకు ఆయుధం ఎందుకు చెప్పండి? అందరూ సమానం కదా, ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వాలిటీ బిఫోర్ కాన్స్టిట్యూషన్. అందరం సమానంగా ఉన్నప్పుడు ఈ చట్టం ఎందుకు వచ్చింది? ఇది ఎందుకు? ప్రజల లోపల అందరు ప్రజలే కదా, రాజ్యాధికారంలో ఉన్నోళ్ళని పక్క పెట్టాను. సినిమా స్టార్లు ఎవడన్నా దోపిడిదారులు, వాళ్ళ చేతులు ఎందుకు ఆయుధాలు? పవన్ కళ్యాణ్ ఎందుకు సరెండర్ చేసిండు ఆయుధం ఒక సందర్భంలో? వాళ్ళ చేతులు ఎందుకున్నది ఆయుధం? ఎందుకున్నది ఆ సందర్భం? సెలబ్రిటీలు అయితే ఏంది అన్న? సెలబ్రిటీలు అయితే ఏంది? సెలబ్రిటీలకు ఏమైనా ప్రత్యేకమైనటువంటి గవర్నమెంట్ జాబులు ఇచ్చినాయా? వాళ్ళకి ఏమైనా ప్రివిలేజెస్ ఉన్నాయా గవర్నమెంట్ లోపల? సెలబ్రిటీస్ అని, సినిమా స్టార్ అని ప్రివిలేజెస్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయా? ఫలానా సినిమా స్టార్ కు ఇంత సెక్యూరిటీ ఇవ్వండి, లేకపోతే అతనికి ఆయుధం ఉన్నా తప్పలేదని చెప్పి ఎక్కడైనా చట్టంలో రాసిన్నదా, రాజ్యాంగంలో రాసిన్నదా? ఎక్కడిచ్చారు? ఎందుకున్నాయి వాళ్ళ దగ్గర ఆయుధాలు? మరి అదే ఇంకో దొంగల నుంచో ఇంకెవరి నుంచో రక్షించుకోవాలని చెప్పి ప్రజల దగ్గర కూడా ఆయుధాలు ఉంటాయి అన్న. అట్లా మాట్లాడితే నడుస్తుందా? కాబట్టి అది కోరుకుంటున్నామా? ఆయుధాలు కలిగినటువంటి సమాజాన్ని ఇప్పుడు కూడా కోరుకుంటలేం. కోరుకునేది ఏంటంటే ఏదున్నా దేశ ప్రజలకు ఇక్కడ అసమానత ఏందో అర్థమైపోతుంది కదా. బలవంతుల దగ్గర ఆయుధాలు ఉంటున్నాయి, బలహీనుల దగ్గర ఏమున్నాయన్న? కన్నీళ్లు, కష్టాలు అంటారు. ఆ కన్నీళ్లు, కష్టాలన్నీ కూడా ఒక సమూహ శక్తి ఏర్పడ్డప్పుడు ఆ తిరుగుబాటు అయింది. ఆ తిరుగుబాటే తెలంగాణ సాయుధ రహితంగా తిరుగుబాటు అయింది. ఆ తిరుగుబాటే తెలంగాణ ఉద్యమం అయింది. ఆ తిరుగుబాటే అనేకమైనటువంటి ప్రజా పోరాటాలు గతం లోపల నడిచినాయి. స్వతంత్ర ఉద్యమం లోపల ఏంటిదన్నా? ఆయుధాలు పట్టుకున్నోడు వస్తే నిరాయుధులే కదా పోరాటం చేసింది. చేతికి ఎదురు ఒడిశల రాళ్ళు మన తెలంగాణ సమాజం. ఒడిశల రాళ్ళు పట్టుకున్నది, కారపొడి పట్టుకుంది. కారం పొడితో కదిలిన చెల్లె, రోకల బండని ఎత్తిన తల్లి అని చెప్పి మన పాట కూడా పాడుకున్నాం కదా. ఎవరి దగ్గర తిరుగుబాటు చేయదలుచుకుంటే మాటో పాటో, చేతుల రాయి ఉంటే రాయి, రప్పు ఉంటే రప్ప, చెప్పు ఉంటే చెప్పు, ఏది ఉంటే అది. దాంతో డెఫినెట్ గా తిరుగుబాటు చేశారు. కాబట్టి దీనికి మావోయిస్టుల వల్ల అనేక అభివృద్ధులు అడ్డుకున్నారు. వాళ్ళు ఎక్కడ ఆ ప్రాంతాలను అభివృద్ధి కాకుండా, ప్రాంతానికి కరెంటు పోకుండా, నీరు పోకుండా, నిప్పు పోకుండా వాళ్ళు కావలు కాసిర్రు, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేసిర్రు. వాళ్ళ వల్లనే ఆ ప్రాంతాలన్నీ కూడా ఇంకా వెనుకబడి ఉన్నాయి. మీరేమంటారు? మంచి సమాధానం చెప్తానా. మావోయిస్టులు అభివృద్ధిని అడ్డుకున్నారు. ఇదే మావోయిస్టులను దాటుకొని పోయి మీరు
పెద్ద పెద్ద ఆ పెట్టుబడిదారి సామ్రాజ్యాన్ని అడవి లోపల నిర్మించగలుగుతారు. లారీలు పోతాయి, పెద్ద పెద్ద మిషనరీ పోతది, మీకు గనులు తవ్వడానికి కావాల్సినటువంటి మిషనరీ అంతా పోతుంది అక్కడికి, పెద్ద పెద్ద పరికరాలు అన్ని పోతాయి, పెద్ద పెద్ద లారీలు ఒక్కొక్కటి ఏంది 10 బస్సుల పెట్టుంటది ఒక్కొక్క లారీ. ఇవన్నీ అడిగి పోగలిగినాయి. అభివృద్ధి మాత్రం గ్రామాలకు పోలేకపోయిందా నక్సలైట్లు ఏబట్టి? వాళ్ళే అడ్డుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అరే అన్న, ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోరు. ఎట్లా నువ్వు అడవిలకి ఇవన్నీ తీసుకొస్తా అంటే అడ్డుకోనోడు నువ్వు అభివృద్ధిని తీసుకొని వస్తే ఎట్లా అడ్డుకుంటాడన్నా? ఇది ఒక లాజిక్ కదా. ఇది భౌతికంగా ఆలోచిస్తే, సైంటిఫిక్ గా ఆలోచించండి. మన మాటలు ఎవరైనా చెప్పగలుగుతారు. నువ్వు అడవిలకే ఒక మిషనరీ పట్టుకొని పోతున్నావన్నా, నువ్వు ప్రజల దగ్గర కూడా అదే ఆయుధాలు, అదే సెక్యూరిటీ తోటి వస్తున్నావు కదా. నువ్వు మిషన్ ని ఎంత సెక్యూరిటీ తోటి పట్టుకొని వెళ్తున్నావో, ఒక గ్రామం లోపటికి పోలీస్ బలగాలు వచ్చినాయి, ఆదివాసీ గ్రామాల లోపటికి పోలీస్ బలగాలు ఎట్లా పోయినాయి? అభివృద్ధి ఎందుకు పోలే? అక్కడ ఏం అడ్డుకోలేదు కదా. అరే చిన్నపిల్లలు చదువుకునే స్కూళ్ళల్లో పోలీస్ క్యాంపులు పెట్టిర్రు, బిఎస్ఎఫ్ వచ్చి అక్కడ కూర్చున్నది కదా, సిఆర్పిఎఫ్ వచ్చి అక్కడ కూర్చున్నది కదా. నీ గ్రామాలలో నువ్వు ఆయుధం పోతుంది, పోలీసులు పోతారు, సిఆర్పిఎఫ్ పోతుంది, బిఎస్ఎఫ్ పోతుంది, పెద్ద పెద్ద మిషనరీలు పోతాయి, ఈ సామ్రాజ్యం అంతా పోతుంది. అభివృద్ధి ఎందుకు పోదన్న మరి? అభివృద్ధికి మాత్రం మావోయిస్టులు అడ్డం పడతారు. ఇది ఎట్లా? నీ కరెంటు రావడానికి నువ్వు అక్కడికి పోల్లు వేసుకుంటాను, కరెంటు తీగలు ఎగ్గుతాను, అన్ని ఎత్తును, ఇక్కడెక్కడ కూడా నీకు మావోయిస్టులు అడ్డం పడలే. నువ్వు అది సాయుధంగానే పోతున్నావు నీ పోలీసులతోటి, సెక్యూరిటీ పెట్టుకుని, బలగాలతోటి. మరి అభివృద్ధిని ఎందుకు నువ్వు తీసుకోలేకపోతున్నావు? అసలు ఆదివాసీ గ్రామాల అడవిలో ఏం అభివృద్ధి అన్న? అడవిలో ఏం చేస్తావు నువ్వు అభివృద్ధి? అడవి లెక్కనే ఉండాలి. ఇట్స్ అవర్ రిసోర్స్. మనకు అడవి అనేది ఎందుకున్నది? ప్రపంచానికి ఈ రోజు అమెజాన్ ఫారెస్ట్ నుంచి ఎంత శాతం, దగ్గర 50-60% ఆక్సిజన్ అక్కడ ఉత్పత్తి అయ్యి ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా కూడా అందరికి ఆక్సిజన్ అందిస్తా అంటే ఈ భారతదేశానికి లంగ్స్ లాంటి ప్రదేశం కాదా? తెలంగాణకు లంగ్స్ వికారాబాద్ ఫారెస్ట్ సర్వనాశనం అయిపోయింది. ఈ రోజు కూడా అక్కడ దండకారణ్యం ఈ రోజు మొత్తం కూడా అది లంగ్స్ ఆఫ్ ఇండియా కాదా? మరి దాన్ని సర్వనాశనం చేసి అందులో ఉన్నటువంటి ఖనిజ సంపద అంతా దోచుకొని ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడిదారులకు పెట్టుకుంటా నువ్వు అభివృద్ధి జరుగుతలేదంటే, అంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా మరి సమాజం గమనిస్తలేదు అనుకోవచ్చా? లేదంటే ఇవన్నిటిని వాళ్ళు నిర్దేశగా డైరెక్ట్ బయటకు చెప్తా ఉన్నారు, వాళ్ళని చంపడం ఖాయం, లేదంటే లొంగిపోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇలా మావోయిస్టుల వల్ల నిజంగానే న్యాయం జరిగిందని చెప్పేసి మీరు భావిస్తా ఉన్నారు? ప్రజలు మావోయిస్టుల అవసరం ఎప్పుడు వచ్చిందన్న? ప్రజలు చైతన్యవంతంగా అన్నప్పుడు. నీకు అర్థమైంది, నాకు అర్థమైంది, ప్రజలందరికీ అర్థమైతే నీ అసంటోడు నా అసంటోడు ఫేమస్ ఎందుకు అవుతాడు? ఇట్లా కూర్చుని ఎందుకు పాటలు పాడతాడు? ఇట్లా అందరు చైతన్యమైనాక ఎవరు ఫేమస్ అవుతారన్న? కాబట్టి ఇక్కడ మావోయిస్టులు చేసేది కరెక్టా తప్ప అని చెప్పానంటే, ఒక సిద్ధాంతాన్ని నమ్మిపోయినప్పుడు మరి అదే మావోయిస్టు పార్టీ సామాజిక సమస్య, దాన్ని మేము సామాజిక సమస్య లెక్కనే చూస్తామని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కేసీఆర్ దగ్గర, నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అని చెప్పుకున్నాడు కేసీఆర్, నక్సలైట్లే నిజమైనటువంటి దేశభక్తులు అని చెప్పిండు ఎన్టీ రామారావు. ఈ రకంగా నక్సలైట్ మన మిత్రులే అన్నాడు అమిత్ షా, మన మిత్రులే, వాళ్ళందరూ కూడా లొంగిపోండి అని చెప్పి మాట్లాడారు. మరి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఎందుకు అది పరిగణలోకి తీసుకోలేకపోతున్నారు? ఇక్కడ మీరు మైనింగ్ బంద్ చేయండి, ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి, ఆదివాసులకు ఎడ్యుకేషన్ కావాలి, రిసోర్సెస్, వాళ్ళకు ఒక బ్రతుకు. ఈరోజు ఎస్టీ అనేటటువంటి జాబితా లోపల ఆదివాసులు ఉన్నారా అన్న? ఆ ఫలాలు ఎవరు అనుభవిస్తున్నారు? ఎక్కువ శాతము గిరిజన ప్రాంతాల లోపట, అడవుల లోపట, కొండల లోపట, గుట్టల లోపట ఆదివాసులు నివసిస్తున్నారు. వాళ్ళకి ఆ భూమి మీద హక్కు ఉంది, ఆ హక్కును పరిరక్షించండి అని చెప్పని అంటున్నారు కదా. నువ్వు హక్కును పరీక్షించవు, వాళ్ళ మీదకి దాడులు చేస్తావు, చిన్న చిన్న పిల్లల మీద బాంబేసి చంపుతావు, నువ్వు తిరగబడద్దు, మాట్లాడద్దు అని చెప్పని మాట్లాడితే ఏందన్నట్టు? నువ్వు ఆదివాసులను చంపేస్తున్నావు. మరి వాళ్ళకు మద్దతుగా నక్సలైట్లు మావోయిస్టులు వచ్చి ఉండొచ్చు. మరి వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని వచ్చిర్రు. వాళ్ళు ఎప్పుడో 30-40 సంవత్సరాల నుంచి ఆ ప్రజా యుద్ధం లోపల, ప్రజా పోరాటం లోపల చాలా గొప్పగా పోరాటం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు ఆ పరిస్థితి కూడా సన్నగిలిపోయింది. ఈ రోజు ప్రభుత్వం తన అనుకున్నటువంటి టార్గెట్ ని రీచ్ అయింది, చాలా గొప్పగా, చాలా స్వతంత్రంగా బలగాల్ని పెట్టింది. మరి ఎందుకు ఈ రోజు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బార్డర్ దగ్గర ఉండాలి, అడవిలో ఎందుకున్నది? ఎవరు ప్రశ్నించరు. అడవిలో ఉండాల్సింది ఆదివాసులు ఉండాలి, అడవిలో ఉండాల్సింది చెట్లు ఉండాలి, అడవులు ఉండాల్సింది మూగజీవాలు ఉండాలి, ప్రకృతి ఉండాలి. కాకపోతే పోలీసులు ఉన్నారు. ఎందుకున్నారు? మావోయిస్టులు అంతం చేయడానికి. మావోయిజాన్ని అంతం చేస్తున్నాం అన్నటువంటి ముసుగు లోపల దోపిడీ చేస్తున్నారన్న. ఆదివాసులను చంపేస్తున్నారు. 10 మంది మావోయిస్టులు చచ్చిపోతే దగ్గర 50-60 మంది ఆదివాసులు చనిపోయే పరిస్థితి. వాళ్ళందరికి కూడా బట్టలు తొడిగి వాళ్ళకి సహకారం ఇస్తున్న వాళ్ళే వీళ్ళంతా. ఇప్పుడన్నా
ఇలా మావోయిస్టులు చనిపోతే నోరు తెరుస్తున్న వాళ్ళంతా కూడా గతంలో బలగాలలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చనిపోయారు. అప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు ఒక విషయం చెప్తానా, ఆదివాసుల సహకారం ఇస్తున్నారంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భం లోపల దేవులపల్లి అమర్ లాంటి కొంతమంది జర్నలిస్టులు అందరూ, ఆంధ్రాకు సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్ సంఘం అంతా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి వాళ్ళు కూడా మద్దతుగా నిలబడ్డారు. ఇప్పుడు వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్ ద్రోహుల? చెప్పండి, వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్ ద్రోహుల? వాళ్ళు నక్సలైట్లు అవుతారా అక్కడ? కాదు కదా. అంటే ఇక్కడ కూడా సహకరిస్తున్నారంటే మరి నీ బతుకును నీ భూమిని కాపాడడానికి, నీకు కాపలా గాయడానికి ఒకడు ఆయుధం పట్టుకొని వచ్చినప్పుడు ఆ ప్రజలు ఏం చేస్తారు? నిన్ను దోచుకోవడానికి ఒకడు ఆయుధం పట్టుకొని వస్తున్నాడు, నిన్ను కాపాడడానికి ఒకడు ఆయుధం పట్టుకొని వస్తున్నాడు. ఎవరిని యాక్సెప్ట్ చేయమంటావు అన్న? నా ఇంటికి కాపలా ఉన్నోనికి బుక్కడు భూ పెట్టుడు తప్ప అన్న? నా ఇంటి ముంగట నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నాకు ఉక్కు ఉంటుంది అనుకుందాం. అది ఎవరు వచ్చినా ఉరుతుంది, ఎవరు వచ్చినా కండ పట్టుకొని పీక్తే ఎవరైనా దాడికి వస్తే వాళ్ళ మీద దాడి చేస్తుంది. ఒక గాడ్ ఉంటాడు, అతను నిలబడతాడు, నాకు కాపలాగా అతను నిలబడతాడు. మరి అతను ఆకలి ఆలన పాలన చూసుకోవాలి కదా. మరి అక్కడ కూడా అదే జరిగింది. నేనేమన్నా అదే తప్ప అంటా ఉన్నారు. ఎవరు తప్పు అంటున్నారు? ఇలా రాజ్యాంగానికి విరుద్ధంగా ఆయుధాలు పట్టుకున్న వాళ్ళకి అన్నం పెట్టినా ఏం పెట్టినా తప్పే అని చెప్పేసి ప్రభుత్వం చెప్తాం. మరి వాళ్ళు అన్నట్టు చేస్తున్నారన్న, రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం తప్పే. ఆయుధం పట్టుకోవడం తప్పే అన్నప్పుడు వీళ్ళు నీది ఇదివరకు వేసిన క్వశ్చన్ ఏంటిదన్న, వీళ్ళందరికీ ఆయుధాలు ఎందుకు? ఫస్ట్ రాజ్యమే ఆయుధం పట్టుకున్నది, ఓకే సరే, దేశాన్ని రక్షించాలి, సమాజాన్ని శాంతి భద్రతల విషయం లోపల కాపాడాలి కాబట్టి పోలీసులు తుపాకులు పట్టుకున్నారు, ఆయుధాలు పట్టుకున్నారు. మిగతా వాళ్ళకి ఎందుకు? ల్యాండ్ లార్డ్స్కి ఆయుధాలు ఎందుకు? సినీ యాక్టర్లకు ఆయుధాలు ఎందుకు? భూమున్నోనికి బయలుసినోనికి ఆయుధాలు ఎందుకు? ఆయుధాల సప్లై ఎందుకు జరుగుతుంది? ఎక్కడ పడితే అరే 16-18 సంవత్సరాల పోరాన్లు చాలా సందర్భాలలో చూస్తున్నాం. మన గంజాయిలు దాక్కుంటా అది చేసుకుంటా గాల్లో కాల్పులు జరుపుతున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో మనం చూసినాం. ఎక్కడి వచ్చినాయి వాళ్ళకి ఆయుధాలు? ఒక్కొక్కటి బొడ్ల కత్తి పెట్టుకొని తిరుగుతాడు, వాడు అట్లా తిరిగేదాకా నువ్వు ఎందుకు చూస్తున్నావు? ఏమైంది నీ పోలీసింగ్ వ్యవస్థ? వచ్చేట ప్రశ్నలు వేస్తా ఉన్నాం మనం కూడా అడగదలుచుకుంటే. ఆయుధం తప్పన్నప్పుడు హౌస్ లో ఆయన దగ్గర ఉన్నటువంటి సుత్తి తప్పే అవుతుంది, గౌండ్ లైన్ దగ్గర ఉన్నటువంటి కమ్మ కత్తి కూడా తప్పే అవుతుంది. ఏదైనా ఆయుధమే. కాబట్టి ఆయుధం అంటే ఆత్మరక్షణ కోసం రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు. మరి ఈ రోజు నువ్వు అక్కడ ఇంటర్నెట్ బంద్ చేస్తావా, నువ్వు అక్కడ ఉన్నటువంటి ప్రతి కమ్యూనికేటివ్ సిస్టమ్ ని మొత్తం డిస్మాంటిల్ చేసి అక్కడ ఏం కనబడకుండా చేస్తున్నావు. రాజ్యం నీ చేతిలోనే, అధికారం నీ చేతిలోనే చేస్తున్నావు. కాకపోతే ఏదో ఒక సందర్భంలో తత్ఫలితంగా ఏర్పడేటువంటి నష్టం అనేది ప్రజలకు తెలుస్తుంది. ప్రజలు ప్రజల్లోకి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు వెళ్తున్నాయంటారా? ఏం చేస్తున్నాక ప్రభుత్వాలు గురించి కావచ్చు, ఇవన్నింటినీ కూడా చెప్తున్నారు, మేము చంపేస్తాం, ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి వ్యక్తులు మేము చంపేస్తామని చెప్పి బండి సంజయ్ లాంటి చిల్లర వ్యక్తులు అందరు కలిసి ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా, చూస్తున్నాం కదా. ఆయన మీ ఎంపీ కదా? మా ఎంపీ కావచ్చు అన్న. ఏం చిత్తరంజన్ దాస్ అనేటోడు ఎంపీ అయ్యిండు అన్న గతంలో, ఒకనాడు కూడా పార్లమెంట్ పోలేవాడు. ఏమిటికి అది? కాబట్టి ఇక్కడ బండి సంజయ్ కావచ్చు, XYZ ఎవరైనా సరే, మొన్న రఘునందన్ రావు కూడా బాగా మాట్లాడిండు. పోలీసులను చంపితే ఊకోనా అని చెప్పానంటే, మరి అసలు ఆదివాసులను చంపినప్పుడు నువ్వు ఎప్పుడన్నా మాట్లాడినావా? ఇక్కడ తెలంగాణ ప్రాంతం లోపల అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, అనేక మందిని దుర్మార్గంగా హత్య చేసినప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ ఏడున్నావు? ఏం మాట్లాడినావు? అప్పుడు మాట్లాడినావా? తెలంగాణ ఉద్యమంలో ఉన్నావా? ఈ రోజు ఏదో దగా పడ్డట్టు బీఆర్ఎస్ ఆయన కేసీఆర్ చేయబట్టి మోసపోయినట్టు ఫీల్ అవుతాడు కదా రఘునందన్ రావు. మరి ఏ చావుకు పోయినవయ్యా? ఏ పోలీసు చచ్చిపోతే పోయినావు నువ్వు? ఎన్నో సందర్భాలలో పదే అడిగినాం మేము. పోలీసుల అమరవీరుల కుటుంబాలకు బీజేపీ పార్టీ చేసింది ఏంది, బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంది, రఘునందన్ రావు చేసింది ఏంది, బండి సంజయ్ చేసింది ఏంది, మాధవిలత చేసింది ఏంది? ఒక్క జవాన్ చచ్చిపోతే ఓరన్న వీళ్ళు ఈ దేశానికి కాపలా కాసి ఒక జవాన్ చచ్చిపోతే ఓరు, వాళ్ళ కుటుంబాలకు ఎట్టి ఓ 50,000 రూపాయలు ఆ జెండాలు ఇస్తే అయిపోతుంది అన్న, బ్యాడ్జీలు ఇచ్చి ఊకుంటారు, కథం. ఇంత గుంట 100 చదరపు గజాల భూమి ఇచ్చి అయిపోయిందా? నువ్వు ప్రివిలేజెస్ ఒక్కొక్కరికి ఎట్లా దక్కుతాయని చూడుర్రి. మనకు కాంస్య పథకం తెచ్చిరు, లేకపోతే మనకు ఆ పథకం తెచ్చిరు అని చెప్పి ఓ గవర్నమెంట్ 3 కోట్లు ఇస్తుంది, ఓ గవర్నమెంట్ 4 కోట్లు ఇస్తుంది, ఇంకొక ఈ 2 గవర్నమెంట్ కలిసి ఒక గవర్నమెంట్ జాబ్ ఇస్తాయి. ఇవన్నీ ప్రివిలేజెస్ వస్తాయి. మరి దేశం కోసం చచ్చిపోయే జవాన్కు ఏం ప్రివిలేజెస్ ఉన్నాయి? వాళ్ళకి ఎందుకు వస్తలేవు? మరి పోలీసుల అమరవీరులు, ఏ పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండదండగా ఇన్నడానికి నిలిచిర్రా? కానిస్టేబుల్ కిస్టయ్యకి ఏం చేసిరు మీరు ఇంతవరకు?
అన్నాడన్న తలుసుకుంటారు, పోలీసులే తలుసుకుంటున్నారు ఈ రోజు. అవును. ఏ నాయకుడు? బీజేపీ రఘునందన్ రావు ఎప్పుడన్నా కానిస్టేబుల్ కిస్టాయ్ గురించి మాట్లాడినావా నువ్వు? తెలంగాణ ఉద్యమం లోపల ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు కదా, అవును. చనిపోయాడు కదా, తెలంగాణ కోసం ఆయన కూడా ఒక కాగడ అయిండు కదా, నువ్వేం చేసినావు? ఎన్నడన్నా మాట్లాడినావా? ఓకే. కాబట్టి వీళ్ళెవ్వరు వీటి గురించి మాట్లాడరు. ఈ రోజు పోలీసుల మీద మాలిన ప్రేమ వస్తారు, వీళ్ళే మళ్ళీ తెల్లారేసి అరెస్ట్ చేసుకుంటాడో పోలీసులను తిడతారు. ఓకే. దుర్మార్గమైనటువంటి రాజకీయం అన్నది. కేవలం వాళ్ళ రాజకీయ అవసరాలు అంటే వాళ్ళ రాజకీయ అవసరం కాదు, వాళ్ళ ఆర్థిక అవసరం. వాళ్ళ దోస్తున్నాడు కదా, వాళ్ళకి ఏటీఎం మిషన్ ఏంటిది? అదాని. మరి అదాని అనేటోడు ఎంత ఎదిగితే వీళ్ళకి ఆర్థికంగా వీళ్ళ పార్టీ కావచ్చు, వీళ్ళ అధికారం కావచ్చు, వీళ్ళ చెప్పు చెత్తలలో ఉంటది కాబట్టి మరి అదానిని కాపాడుకోవాలి, వాడిని ప్రపంచపు వైరుని చేయాలి. కాబట్టి ఆ దిశగా వీళ్ళందరూ కూడా అదాని పెద్ద జీతగాడు మోడీ, ఆ మోడీకి జీతగాలు వీళ్ళంతా. అంటే పోలీసులు అలాగే మావోయిస్టులు వీళ్ళంతా కూడా మన బిడ్డలే అని చెప్పేసి గతంలో కొన్ని పాటలు కూడా వచ్చినాయి. చివరిగా పోలీసుల కోసం ఏదైనా పాట పాడతాం మరి? ఎస్, సాల్వా జూడం చూసినాం. ఈ రోజు ఎంత దుర్మార్గం అంటే ఆ ఆదివాసీ పల్లెల్లో చదువుకున్నటువంటి యువతను, కొద్దిగా బలంగా ఉన్నటువంటి యువతను, ఉద్యోగాల కోసం ఆకలితో ఉన్నటువంటి యువతను తీసుకొని వచ్చి వాళ్ళకు పోలీస్ జాబ్స్ ఇచ్చి వాళ్ళ జాతి మీద వాళ్ళే తిరుగుబాటు చేసే విధంగా వాళ్ళని మలచి రాజ్యము సల్వాజుడంని చాలా డీప్ గా ఈరోజు ఇంపోజ్ చేస్తా ఉన్నది, ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నది. కాబట్టి అంటే చూడండి, మన శత్రువు వాడే తయారు చేస్తున్నాడు. వాడు శత్రువు లెక్క వస్తలేడు. ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఆ ఇద్దరు అన్నదమ్ములకి చిచ్చు పెడుతున్నాడు. ఒకరిని ప్రత్యర్థం చేస్తాడు, ఒకరిని అభ్యర్థం చేస్తాడు, వాళ్ళిద్దరి మధ్య కొట్లాట పెడతాడు, వాడు నవ్వుతాడు. అందుకే ఆనాడు గతం లోపల కూడా గద్దరన్న అనేక పాటలు రాసిండు పోలీసుల గురించి. పుట్ట కూటి కోసం కొడుకు పోలీసుల్లో చేరినాడని రాసిండు. ఆ స్ఫూర్తితోటి బెటాలియన్ పోలీసులు అందరు రోడ్ల మీదకి వచ్చినప్పుడు మేము పోలీసుల గురించి కూడా మాట్లాడిన వాళ్ళం అన్న. మేము పోలీసుల గురించి కూడా మాట్లాడినాం, పోలీస్ సంక్షేమం గురించి మాట్లాడినాం. బెటాలియన్ పోలీసులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వెట్టి చాకిరిని మేము భరించలేమని చెప్పి సెక్రటేరియట్ దగ్గర ధర్నా చేస్తా అంటే మేమందరం కూడా మద్దతుగా నిలబడ్డాం. మేమందరం కూడా ఆయా మాధ్యమాలు, అప్పుడు అవైలబుల్ ఉన్నటువంటి మాధ్యమాల ద్వారా దాన్ని తీవ్రంగా ఖండించడం, ఆ వెట్టి చాకరీని, ఆ పోలీసులకు న్యాయం జరగాలని చెప్పి మేమందరం కూడా కోరుకున్నాము, సంఘీభావాన్ని ప్రకటించినాము. వాళ్ళ ఉద్యమంలో మేము కూడా భాగస్వామ్యమైంది. ఆ సందర్భంలో ఒకటి రాసిన కేవలం అది బెటాలియన్ పోలీసులకని కాదు, ఏ పోలీసైనా, మా పెద్దనాన్న కూడా పోలీసే. ఏ రాత్రి అయితే ఆ రాత్రి ఫోన్ వచ్చింది పలానా కాడకి ఇట్లా జరిగిందని చెప్పారంటే పాపం ఆయన బండేసుకుని ఉరికేది. వాన వడని, సలిబెట్టని, ఎండగొట్టని, ఏదైనా సరే, నిద్ర ఉండదు, టైంకు తిండి ఉండదు, ఎవరి కష్టం వాళ్ళకు ఉన్నది. వాళ్ళని కూడా కార్మికులుగానే భావిస్తున్నాం. పావులు లెక్క వాడుకుంటున్నాయి ప్రభుత్వాలు. కాబట్టి మీ కంటి నిండా మీరు నిద్దురెప్పుడు పోయినరో అన్నా పోలీస్ అన్నల్లారా, ఇల్లు ఇల్లాలు నీ పిల్లలనెప్పుడు చూసినవో అన్నా పోలీస్ అన్నల్లారా, ఆ కర్తవ్య దీక్షకు నువ్వు కట్టు బానిసవైనవో, కష్టాలు కన్నీళ్ళు నీ కడుపులోనే దాసినవో, నీ కంటి నిండా మీరు నిద్దురెప్పుడు పోయినరో అన్నా పోలీస్ అన్నల్లారా, డ్యూటీలో అలసిపోయి నీ ఇంటికి వచ్చిన వేళ కన్నా బిడ్డ ఎదురొచ్చి నీ సంకన ఎక్కేనయ్యా, జోలాలి జోజో అంటూ గుండెలపై పడుకోబెట్టి కంటి మీద కునుకు ముసిరేటి గడియల్లోన మాయాదారి పోను గలగల గల మోగిందయ్యా, మాయాదారి పోను గలగల గల మోగిందయ్యా, కాళ్ళకు గీరెలు గట్టి కదిలెళ్ళిపోతారయ్యా, మీ కంటి నిండా మీరు నిద్దురెప్పుడు పోయినరో అన్నా పోలీస్ అన్నల్లారా, ఇల్లు ఇల్లాలు మీ పిల్లలనెప్పుడు చూసినరో అన్నా పోలీస్ అన్నల్లారా. కాబట్టి పోలీసు యొక్క వ్యక్తిగత జీవితం, ఎక్కువ మంది కానిస్టేబుల్లే కదా, కానిస్టేబుల్లే కార్మికులేగా పనిచేస్తారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా ముందుగా పోయేది కానిస్టేబుల్లే. ఏ పని ఎగ్జిక్యూట్ కావాలన్నా కూడా చేసేది వాళ్ళే. కాబట్టి ఆ కానిస్టేబుల్ యొక్క వ్యక్తిగత జీవితం, ఈవెన్ ఎస్ఐలు అయినా సరే, కింది స్థాయి అధికారులు అయినా ఎవరైనా సరే, వాళ్ళ ఒత్తిడి, వాళ్ళ ప్రెజరు, ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని కూడా మనం చూసినాం. కాబట్టి ఇవన్నిటిని కూడా అడ్రస్ చేసినామన్నా. కాబట్టి ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో అడ్రస్ చేసినాం. ప్రాణం అనేది పోవద్దు.
ఓకే. ప్రాణం పోవద్దు, ఎవరిదైనా ప్రాణమే. ఎవరిదైనా ప్రాణమే, ఎవరు నష్టపోవద్దు ఆర్థికంగా సామాజికంగా. లేదు ప్రాణం తీస్తామని రాజ్యం అన్నప్పుడు ఏ పడదిత్తవో తీ అని కూడా మనం అంటాం. కాకపోతే అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటది. రాజకీయ పోరాటమే ఇక్కడ జరగాల్సింది ప్రస్తుతం ఉన్నటువంటి సమాజానికి. ఆ రాజకీయ పోరాటం ఏ పార్టీ అయినా సరే ప్రజల్ని దోపిడీ చేసే విధంగానే ఉన్నది కాబట్టి ఇప్పటికీ మనం మన తెలంగాణ సామాజిక తెలంగాణ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ సందర్భం లోపల ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఖచ్చితంగా తెలంగాణ సమాజం లోపల ఒక నూతనమైనటువంటి ఉద్యమం అనేది మావోయిస్టుల మీద కూడా ఒక పాట పాడగలుగుతా. ఎందుకంటే సొంత పేరు చెప్పుకోరు, ఆస్తులు సంపాదించుకోలేరు. హిడ్మా అనే దానికి ఉదాహరణ. నేను వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళడం జరిగింది. ఏదైతే హిడ్మా తల్లికి ఇప్పటి వరకు ఒక లొంగి 30 రూపాయల డబ్బులు ఆమె ఖర్చులకు ఇచ్చిందంట. నేను స్వయంగా వాళ్ళ అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేసిన, వాళ్ళ కుటుంబంతో. వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు అంటే ఈ హిడ్మా ఏం సంపాదించిన అంటే కేవలం పేరు మాత్రమే సంపాదించిండు. వాళ్ళు కూడా ఏదో స్వార్థంతో పోయినట్టయితే ఇక్కడ కూడా కనిపించేది. మావోయిస్టులైనా నక్సలైట్లైనా వాళ్ళు నిజంగా వాళ్ళు దోపిడీదారులు అయితే, వాళ్ళు స్వార్థపరులు అయితే, వాళ్ళు నిజంగా ఇంకొకరిని దోచుకునేటటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఉంటే ఒక్కసారి లొంగిపోయిన వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే కోల్పోయిన కుటుంబ మావోయిస్టులుగా మరణించినటువంటి అన్ని కుటుంబాలకు వెళ్ళి మనం చూద్దాం. హిడ్మా తల్లి కదా ప్రత్యక్షమైన సాక్ష్యం. ఆమె తలుపు లెక్క ఒక బట్ట, ఒక చెద్దరును పెడతా ఉన్నది. ఆమె ఒంటి మీద పూర్తిగా కప్పుకోవడానికి కూడా బట్టలు లేవు. నిజానికి ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఏదో న్యాయం జరుగుతుంది అన్నటువంటి ఆలోచనతోటి అట్లా అడవిలోకి పోయి అన్నలైనటువంటి అనేక మంది కుటుంబాలను చూస్తే మనం 100కి 99% మంది జీవితాలు అన్ని కూడా నిస్వార్థంగానే ఉంటాయి. ఈ రోజుకి మనం సంజీవనం చూస్తున్నాం. ఆయన అడవిలో గడిపి మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రజల మధ్యనే ఉంటున్నాడు. పాత పాటలు అన్ని కూడా నెమరవేస్తున్నాడు. అంటే ఏంటంటే సమాజం లోపల వాళ్ళది ఎంత గొప్ప ఆలోచన. మావోయిస్టులకు మనం సూచనలు ఇచ్చేంత స్థాయి ఉన్నదని చెప్పి నేను అనుకోను. కాకపోతే ఆకాంక్ష, ఈ ప్రజా పోరాటం అనేది ఒక చోట దెబ్బతింటాంది కదా, ఒకసారి రాజకీయ పోరాటం చేద్దాం. ప్రయత్నం అది కూడా ప్రయత్నమే. ఒకసారి రాజకీయ పోరాటం చేద్దాము. ఈ ప్రజా యుద్ధాన్ని ఒక రాజకీయ యుద్ధంగా మలుద్దాము, ఒక ప్రజాస్వామిక పోరాటంగా మలుద్దాం. ప్రజల చేత మనం ప్రభుత్వాలను ప్రశ్నింపజేద్దాం. ఈ రకంగా ముందుకు పోయి ఆ రకంగా సాధిద్దామన్నటువంటి ఆలోచనే ఆలోచిస్తున్నాము. అది తర్వాత తప్పకుండా అన్న నేను రాసిన పాటే పాడతా. అమరుల మీద అడవి మల్లె పువ్వులైతిరా మా మరుల్లారా, అరుణ ఉదయపు కిరణాలైతిరా, ఓ అరుణ ఉదయపు కిరణాలైతిరా, భుజమున బందూకునెత్తి బుల్లెటు దండాలు గట్టి, భుజమున బందూకునెత్తి బుల్లెటు దండాలు గట్టి, చారు బాబు తోవలో సాగిపోయే వీరులు, అడవి మల్లె పువ్వులైతిరా మా మరుల్లారా, అరుణ ఉదయపు కిరణాలైతిరా, గుండ్లు గుండెలా చీల్చిన చిత్రహింసలే చేసిన, గుండ్లు గుండెలా చీల్చిన చిత్రహింసలే చేసిన, ఎర్ర జెండా మొదలక దండుగట్టి నడిసిరా, మా కంచముల్లా గింజకై మీ వంతును కాలిడిసిరా, మా కంచముల్లా గింజకై మీ వంతును కాలిడిసిరా, మీ వంట పాడే గొంతులను వచ్చి చూసి పోతరా, అడవి మల్లె పువ్వులైతిరా మా మరుల్లారా, అరుణ ఉదయపు కిరణాలైతిరా, వేల చుక్కల నింగిలో వేగు చుక్కాలైతిరో, దారి తెలియని నవతరం మీ తోవ నడవాలంటిరో, చీకటి కొండాల నడుమ చిన్నబోయి ఉంటిరో, చీకటి కొండాల నడుమ చిన్నబోయి ఉంటిరో, రేపటి తొలి వేకువలకై పొద్దును దాచుంటిరో, అడవి మల్లె పువ్వులైతిరా మా మరుల్లారా, అరుణ ఉదయపు కిరణాలైతిరా, ఓ అరుణ ఉదయపు కిరణాలైతిరా. సూపర్ అన్న, సూపర్. థ్యాంక్ యూ అన్న. ఇందాక మీరు అన్నారు ఏది కొత్త ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ రాజకీయ ఎత్తుగడలు అయితే ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అంటారు.
ఈ రోజు మొత్తం రాజకీయం అంతా కూడా మనీతో ముడిపడి ఉంది. సాధ్యమవుతుందా? ఈ రోజు డబ్బులు తీసుకోకుండా ఓటు వేయడం అనేది సాధ్యపడదు. అట్లున్నది సమాజాన్ని అట్లా చేసింది కూడా రాజకీయ నాయకులే, పార్టీలే. ఇప్పుడున్నటువంటి బూర్జువా పెట్టుబడిదారి పార్టీలే, ఓకే, అగ్రవర్ణాల పార్టీలే ఆ దుర్మార్గమైనటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చినాయి. డబ్బు లేకుండా వచ్చి మేము చేస్తామని చెప్పి నేను అంటలేను. క్షేత్రస్థాయిలో అన్ని నిర్మాణాలతోటి ఓకే, ఒక శక్తి అనేది ఆవిర్భవిస్తుంది. ఆ నమ్మకం మాకున్నది. కాబట్టి ఏం వట్టి పచ్చి ముచ్చట్లు ఏం కావు అవి. డబ్బు దేనికి కావాలన్నా, డబ్బు ఎగజల్లడానికి కాదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళి నా ఆఫీస్కి వెళ్తా అంటే నా బండ్ల పెట్రోల్ కావాలి. బండ్ల పెట్రోల్ కావాలంటే నాకు డబ్బు కావాలి. అది పెట్రోల్ రూపకంగా వస్తుందా, డబ్బు రూపకంగా వస్తుందా, ఆ మద్దతు ఏ రకంగా వస్తుంది అనేది వస్తుంది. మొత్తానికైతే దాని గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి నిర్మాణాలు, అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి ఒక రాజకీయ పార్టీ. కాబట్టి అది ఆర్థికంగా, ఆ తర్వాత ఇంటలెక్చువాలిటీ పరంగా అన్ని రంగాల, అన్ని వర్గాల, అన్ని అంశాలతో కూడుకున్నటువంటి ఒక గొప్ప రాజకీయ శక్తి అనేది డెఫినెట్ గా తయారవుతుంది కూడా. మేము ఆ ప్రయత్నం లోపల ఉన్నాము. ఆ ప్రయత్నం లోపల భాగస్వామ్యమై ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా, అమరుల త్యాగాలకు ఫలితం దక్కే విధంగా మాత్రం ఖచ్చితంగా ముంగటి పోతాను. అనేక సవాళ్ళు ఉంటాయి అక్కడ. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు కొత్త వాళ్ళని రానియరు. ఒకవేళ వచ్చిన వాళ్ళ మీద ఏవో కేసులు పెట్టే ప్రయత్నం, ఇలా ప్రశ్నిస్తా ఉంటే మిమ్మల్ని అర్బన్ నక్సలైట్ అనుడు, ఇంకా అనేక మందిని అర్బన్ నక్సలైట్ అని చెప్పేసి ముద్ర వేయడం, అంటే ఇక్కడనే ఆపేసే ప్రయత్నం, వీళ్ళను బయటకు అంటే ఎదగనియద్దు అనే ఆలోచన, ఒక దురాలోచన అయితే వాళ్ళ లోపల ఉంటది. తట్టుకోగలుగుతారా తట్టుకోగలుగుతారా అంటే ఖచ్చితంగా తట్టుకుంటాం. దాంట్లో ఎటువంటి సమస్య లేదు. ఓకే, ఎందుకంటే మనం ఇళ్ళకి వచ్చే ముందే మనం ఏం మాట్లాడుతున్నామో అది రికార్డ్ అవుతుంది. మనం ఏం మాట్లాడితే ప్రభుత్వాలు ఎట్లా రియాక్ట్ అవుతాయి. ఈ రోజు నేను మాట్లాడితే నాకేమవుతాయి అని కాదు, నాకంటే నా ముందు చాలా మంది ఉన్నారు. నా దగ్గర రావడానికి చాలా సమయం పడుతుంది కావచ్చు. కానీ మనం మాట్లాడేది న్యాయమైనప్పుడు, మనం మాట్లాడేది ధర్మమైనప్పుడు, ఆ ధర్మము న్యాయము అది నక్సలిజం అయితే మరి అది మాట్లాడేటోళ్ళు అందరూ కూడా నక్సలైట్లే అవుతారు. నువ్వు అర్బన్ నక్సలైట్ అని చెప్పానంటే, అరే నాకు న్యాయం కావాలి, నాకు భూమి లేదు, నాకు భూమి కావాలి, నాకు అన్యాయం జరుగుతుంది, ఈ మతోన్మాదం కాదు, ప్రజాస్వామ్యం కావాలి, మతవాదం కాదు, ఇది ఒక మతానికి సంబంధించినటువంటి దేశం కాదు, వివిధ మతాలు స్వేచ్ఛగా ఉండడానికి ప్రజాస్వామ్యం హక్కు కల్పించినటువంటి దేశము అని చెప్పి మాట్లాడితే అప్పుడు అర్బన్ నక్సలైట్ అయితే మరి నీ ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజు వాళ్ళు చెప్పకనే ఏం చెప్తున్నారంటే, రాజ్యాంగ పరంగా ప్రజాస్వామ్యబద్ధంగా బ్రతికితే వాడు అర్బన్ నక్సలైట్ అంటున్నారు. చలో మేము అట్లే బతుకుతున్నాం, మరి మేము అర్బన్ నక్సలైట్ అయితే మన దానికి అర్థం అదే అయితే మేము కూడా అర్బన్ నక్సలైట్ పట్టు. ఫైనల్ గా అయితే తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయాలు చూపించబోతున్నారు తప్పకుండా 100%. అందరూ 29 ఏళ్ళ ఒక యువకుడు ఆవేశంతో చెప్పుకుంటున్నా ఈ మాటలన్నీ ఆలోచనతో చెప్తున్నాను. ఆవేశము చూసే దుర్మార్గాలను, అరాచకాలను, అన్యాయాలను చూసినప్పుడు ఆవేశం ఎట్లయినా ఉంటది. కాకపోతే ఇది నా ఒక్కడిని నేనేదో నేను నిర్మాణం చేస్తా అనుకునేటటువంటి సైన్ ప్రజల లోపలికి వెళ్తుంది. ఒక నిర్మాణంలో ఒక కార్యకర్తగా నాది ఒక చిన్న భాగస్వామ్యమే. అట్లా నా శక్తి మేరకు నేను ఏం చేయగలుగుతానో, ఓ ప్రజల లోపల ఒక వ్యక్తిగా, ప్రజల నుంచి వచ్చేటటువంటి వ్యక్తిగా నేను ఆకాంక్షిస్తున్నా ఒక గొప్ప శక్తి. కాకపోతే ఏంటంటే అది తెలుస్తుంది కాబట్టి అన్నంత గట్టిగా చెప్తున్నా మీకు, అంతే తప్పించి ఆ శక్తికి నా శక్తి కూడా నా ఎంతవరకు అయితే అంతవరకు. ఉడతా భక్తి అయితే ఉడతా భక్తిగానే, అనేక చంద్రునికో నూలు పోగు, నేను ఒక నూలు పోగునైతా. ఆ శక్తికి సిద్ధమవుతున్నది, అది అవుతుంది. అందులో మీ సహకారం కూడా ఖచ్చితంగా అవసరమవుతుంది. మీరు కూడా సహకరించాలి. అది తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలి. ఒక కొత్త రాజకీయ శక్తి అనేది ఖచ్చితంగా ఈ రాష్ట్రం లోపల నిర్మాణం కావాలి. అందరం ఆకాంక్షించేది అదే. ఇవే ఆలోచనలతోటి ఇప్పటికే చాలా మంది కూడా ఈ ఫీల్డ్ లో ఉన్నారు. మరి వీళ్ళందరినీ మించి డిఫరెంట్ గా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నా? మించి అనేది ఏమైనా వస్తే వాళ్ళందరినీ కలుపుకపోతాం. అందరూ ఖచ్చితంగా కొత్త పాత ఏం లేదు, అందరు కావాలి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నిరాశపడ్డారు పాపం. వాళ్ళందరూ కూడా ఆకాంక్షించరు. ఏమో ఆయన ఎంబడి పోతే అవుతుంది కావచ్చు, ఈయన ఎంబడి పోతే అవుతుంది కావచ్చు అని అనుకున్నారు. ప్రయత్నం ఆగదు కదన్నా. తెలంగాణ కోసం ఫలానా ఒక్కలే చేసింది లేదు, చేయాలని కాదు, అందరు చేసిరు, అందరు ఉద్యమం చేసిరు. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళకు నమ్మకం ఉండి వస్తుంటే కలుపుకపోతాం, ఎవరిని ద్వేషించేది లేదు, ఏం లేదు. కాకపోతే ఒడ్డుకు నిలబడి ప్రతి రాజకీయాన్ని నువ్వు సూచనలు ఫస్ట్ వ్యక్తిగతంగా ఎవరిని అంటలేను, ఒక పంద, ఒక ప్రణాళిక, ఒక కార్యాచరణ, ఇవన్నీ
ఉన్న తర్వాతనే ఒక పని కానీ ఒక వ్యవస్థ కానీ చేయాలి, అవును. ఒక వ్యవస్థ కానీ నిర్మాణం అవుతుంది. ఉమ్, ఎదుటి వ్యక్తులు అవలంబిస్తున్నటువంటి పద్ధతులను విమర్శించి ఉమ్, నాదేదో గొప్పదన్నప్పుడు మరి నువ్వు అనుసరిస్తున్నటువంటి వ్యవస్థ వల్ల, నువ్వు అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల నాకు విజయం చేకూర్చిందని నువ్వు చెప్పిన తర్వాత కదా ఎదుటి వ్యక్తిని విమర్శించాలి. ఉమ్, నువ్వు కవులు, గాయకులు, పాటలు పాడేటోళ్ళు వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల బిడ్డలు అని చెప్పానంటే వాళ్ళందరూ కడుపుగాలి వచ్చిన వాళ్ళు, అవు. వాళ్ళందరూ ఆకలి వచ్చిన వాళ్ళు. ఉమ్, ఈనాటికి వద్దంటే ఊపుకున్నారు. అది ఒక ఫీల్డ్ లెక్క తయారైపోయింది ఉమ్, కదా, అవును. అదొక ఫీల్డ్ లెక్క అయిపోయింది. ఉమ్, కాబట్టి ఇక్కడ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అంతకుముందు లేదు ఆ పరిస్థితి, అవును. ఇప్పుడు వచ్చింది అని చెప్పానంటే మరి రాయి పేరుస్తేనే గోడ అవుతుంది, అవు. అందరు కలిస్తేనే ఉద్యమం అవుతుంది. ఉమ్, కాకపోతే ఇక్కడ పాటకు పెద్దపీట వేసారు కదా, మన సంస్కృతి అన్నది. పాట అనేది మన సంస్కృతి. మన సంస్కృతి అవమానపరిచేటట్టు మాట్లాడడం పక్కన పెట్టి ఉమ్, నేను మాట్లాడుతున్న రాజ్యాధికారం కోసమే, ఓకే. ప్రజల్ని చైతన్యం కావాలనేది రాజకీయ స్ఫూర్తి కోసమే, రాజకీయ శక్తిగా ఏర్పడాలి ప్రజలు అనే ఉద్దేశం తోటే తప్పించి ఉమ్, ఆ పాటగా ఇదొక నిర్మాణం, ఈ సాంస్కృతిక రంగం అనేది అదొక నిర్మాణం కాబట్టి ఉమ్, దాన్ని విమర్శించడం పక్కన పెట్టి ఉమ్, ఆ రాజకీయ శక్తి ఎట్లా ఆవిర్భవించాలి, అది ఓకే. విజయాన్ని ఎట్లా సాధించాలి అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఎవ్వరు నిరాశ పడ్డ వాళ్ళు ఎవరున్న వాళ్ళు వస్తే వాళ్ళు డెఫినెట్ గా కలుపుకొని పోవుడే. ఖచ్చితంగా ఈ తెలంగాణకు న్యాయం జరగాలని ఎవరు కోరుకున్నా వాళ్ళందరితోటి మొత్తం మీద తెలంగాణ మీద ప్రేమతోని ఏదో మార్పు తీసుకురావాలన్న ఆలోచనతో వచ్చి వాళ్ళందరూ సాగుతాం అంటారు. ఖచ్చితంగా తప్పకుండా. ఓకేనా? ఫైనల్ గా మీరు ఏదైతే కోరుకున్నారో మా సహకారం కావాలని, ఎప్పుడైతే మీరు నీతిగా తెలంగాణ ఆశలు ఆకాంక్షలు తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తారో ఖచ్చితంగా మా తరపున అందరం కూడా మీతో ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. Thank you. ఎందుకంటే డబ్బుతో ముడిపడినటువంటి ఈ రాజ్యంలో ఖచ్చితంగా డబ్బు లేని రాజకీయం చూడాలని చెప్పేసి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వాళ్ళలో మేము కూడా ఉన్నాం. సో ఖచ్చితంగా నడిచి అడుగులు వేద్దాం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ Great. ఎంతో మంది మన కోసం అమరులయ్యారు, అవును. వాళ్ళ ఆలోచనలు కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన భుజస్కంధాల పైన ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అదే దిశగా నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్న. ఏదైతే మీ ఆలోచనలు కూడా గొప్పగా ఉండాలి, మధ్యలో దారి మళ్ళద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ పాట మీ మాట ఇట్లాగే ప్రజల పక్షాన ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకేనా. ఓకే, చూస్తారు కదా, ఖచ్చితంగా తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయం అయితే ఖచ్చితంగా అవసరం. దానికోసం అనేక మంది యువకులు, అనేక మంది తెలంగాణ ప్రేమికులు, తెలంగాణ స్వప్నికులు కూడా బయటకు వచ్చి ఒక నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వచ్చిన తెలంగాణను గద్దల్లా ధరలు రెడ్లు ఎత్తుకొని పోతా ఉంటే ఇక వర్గాన్ని దూషించుడు కాదు ఇక్కడ, కానీ అనేక మంది బహుజనులను అనగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు, రాజకీయంగా అనగదొక్కుతా ఉన్నారు. మేమెంతో మాకంతా అనే నినాదాన్ని పక్కన పెట్టేసి మీరు ఎంతన్నా ఉండండి మాకు మాత్రం సీఎం సీట్ కావాలనే ధోరణిలో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ధోరణి ఖచ్చితంగా విముక్తి కలగాలి. ఆ ధోరణి నుండి ఖచ్చితంగా మన బిడ్డల ఆకాంక్ష, ఎంతో మంది బహుజనులు చనిపోయారు తెలంగాణ కోసం, 1200 మంది అమరులయ్యారని చెప్పేసి చరిత్ర చెప్తా ఉంది, కానీ వాళ్ళ పేర్లను ఇప్పటి వరకు వెలికి తీసినటువంటి ప్రభుత్వం లేదు, ఆ కుటుంబాలకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వం లేదు. సో ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా, వాళ్ళ ఆశయాలకు తగ్గట్టుగా మనం అందరం అడుగులు వేయాలని చెప్పేసి మేము కూడా కోరుతా ఉన్నాం. చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ. థ్యాంక్ యూ ఎవరివన్.